నిజంగా ఇవాళ నిజాయితీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవరైనా ఏ సీటు నుంచైనా ఒక అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉందంటారా? రాజకీయ నాయకులంతా దోపిడీదారులు అనే ఒక దీన్ని ఆలోచన విధానాన్ని ఓటర్లో తేవడం జరిగింది. ఈరోజు సొసైటీలో మార్పు రావాలంటే నిజాయితీ పరుడు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. నా క్వశ్చన్ ఏంటంటే చాలా స్ట్రైట్గా ఉంది. ఆయన 1,00,000 కోట్లు సంపాదించరా లేదా అన్నది పక్కన పెట్టండి. కానీ ఈ వాదనను తెలుగుదేశం పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది, నమ్మించగలిగింది, ఒప్పించగలిగింది, ఓట్లు వేయించుకోగలిగింది. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆ వాదననే నిజంగా పబ్లిక్ నమ్మి ఉంటే ముద్రగడ పద్మనాభం గారిని జగన్ గారే వెనక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఈ కులతత్వం బాగా విపరీతంగా పెరిగింది. ఈ కులతత్వాన్ని 2 ప్రధాన పార్టీలు పోషిస్తున్నాయి. మనకు స్వాతంత్రం వచ్చిన నాడే ఈ కుల వ్యవస్థ లేకుండా ఇండియానా కాదా అని పెట్టగలిగి ఉండింటే ఈ రోజుకి మన ఇండియాలో ఈ కులతత్వంతోనా జగన్ గారి మీద ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు జగన్ గారికి వ్యతిరేకంగా వస్తే దెన్ వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ పార్టీ? ఇక్కడ ఏమైనా వాస్తవాలు ఉంటే కదా మేము భయపడేది. వాస్తవాలే లేవు. వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను అన్ని వ్యవస్థలు మేనేజ్ చేయగలనని. దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి అనంతపురం ఎందుకు ఆలంబనగా ఉంది? అనంతపురంలో ఎందుకు ఆ ఫ్యాక్షన్ వచ్చిందంటారు? అనంతపురం జిల్లా అంతా లేదండి. అక్కడ 2 కుటుంబాలు పెనుకొండలో, ఆయన సూర్యనారాయణ రెడ్డి గారు ఫ్యామిలీ ప్లస్ మన రవి గారి ఫ్యామిలీ. వీళ్ళు నమస్కారం శివరామరెడ్డి గారు. నమస్తే అండి. ఫ్రెష్గా మీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, వెనపోస గోపాల్ రెడ్డి గారిని. సో మీరు అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నారు కదా? అవును సార్, అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని ఓటర్స్ గెలిపించారు. ఎడ్యుకేటెడ్ గారిని వీళ్ళంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కలు తెలుసుకొని కేవలం ఈయన మాటల గారడీతో ఏదో చేస్తున్నారు అనే ఆలోచన ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు అందరూ. కాబట్టి అలాంటి వాడికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. ఆయన గురించి వాళ్ళ తెలుగుదేశం క్యాండిడేట్ గురించి వివిధ రకాలుగా ఫోకస్ చేశారు. ఆయన ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు లేనివన్నీ అవాస్తవాలు కూడా వాస్తవాలు అన్నట్లు నమ్మించే ప్రయత్నాలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారి ధోరణి గతంలో గత 3 ఏళ్ళ మారినా నేను మారినానంటే నిజంగా మారాడేమో మనకి బెనిఫిట్ వస్తుంది, అనుభవమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా, చాలా సీనియర్ వ్యక్తి అనే ఆలోచనతో ఆ రోజు పొరపాటు పడ్డం వల్లనే ఆయన ఇచ్చిన ఏ హామీలను కూడా సక్రమంగానే ఫుల్ఫిల్ చేయలే. అది తర్వాత వద్దాం. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏంటంటే అనంతపురం ఎమ్మెల్సీ, అంటే అనంతపురం, కర్నూలు, కడప, అదే అండి. దీంట్లో ఆయన ఎన్జిఓ నాయకుడు. అవునండి, నాట్ ఓన్లీ స్టేట్ ఎన్జిఓ నాయకుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఒక మంచి వ్యక్తి గోపాల్ రెడ్డి గారు. సో వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు మన జెడ్పీలో అపోజిషన్ లీడర్ ఉన్నాడు. ఈజ్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. అంటే మీరు ఏదైతే అంటే స్థానిక సంస్థల్లో ఓటమి చెందారో దానికి కొంత కాంపన్సేట్గా ఈ విజయాలు పనికొచ్చినాయి అంటారా మీకు? ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఓటమి పొందడానికి వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టడము, డిపార్ట్మెంట్తో వాళ్ళని ప్రెజర్ పెట్టడము, మీకు కొన్ని వర్క్స్ ఇస్తామని చెప్పడం వల్ల ఈ పరిస్థితి జరిగిందని. గతంలో కూడా మీరు కర్నూలు బాగా ఆలోచించండి. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దగ్గర 160-170 వరకు ఎక్కువ. అయితే ఒకటైతే ఉందండి, అంటే ఒక టాక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ తమకు ఉన్నటువంటి బలాన్ని అంటే కాపాడుకోలేకపోయింది,
దానివల్ల వాళ్ళు తెలుగుదేశం వైపు వెళ్ళిపోయారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అంటే మీరు పార్టీ పరంగా అంత బలంగా లేరు కనుక మీకున్నటువంటి బలాన్ని మీరు పరిరక్షించుకోలేకపోయారు. దానివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంతమందిని వాళ్ళు అటు వెళ్ళటానికి కారణమైందని అంటున్నారు. ఇప్పుడు గతంలో రాజకీయాలకు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాలకు చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఎలాగా ఎలాంటి ఒత్తిడులు తీసుకొచ్చన్న వాళ్ళ మీద పోలీస్ ఫాల్స్ కేసులు పెడతామని బెదిరించడము, వాళ్ళకి అస్సలు ఇప్పుడు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఫండ్స్ ఏమి లేకుండా చేయడము, ఏదో ప్రతి రకంగా ఇబ్బంది పెట్టి వార్డు మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరి మీద అట్లా చేశారంటారా? అందరినీ చేశారు. రాష్ట్రం అంతా చేస్తున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులంతా డమ్మీ చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది, కానీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ఈరోజు మనం సొసైటీని నాశనం చేస్తే భవిష్యత్తులో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం పర్మనెంట్ కాదు, సొసైటీ పర్మనెంట్, భావి తరాల వాళ్ళు పర్మనెంట్. ఈ రకమైనటువంటి ఆర్ట్ గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కదా? లేదండి, అప్పుడు ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గత 10 సంవత్సరాలు మీరు కూడా చూశారు, ఇల్లు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చారు. అట్లా కాదు, అంటే వేరే పార్టీల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులని ప్రలోభపరిచో లేకపోతే నయాను భయాను తీసుకొని తమ వైపు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మీకు వేయలేదే? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఒక్క అవతల పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి రాజశేఖర రెడ్డి గారు కండవా ఏమి ఇచ్చింది ఏదని ఉంటే చూపించండి. అంటే మీరు వేరే ఇది కూడా లేదు. మీ సొంత సోదరుడు బాలనాగిరెడ్డి గారు మంత్రాలయంలో గెలిచిన తర్వాత ఆయన గెలిచిన మరుసటి రోజు నుంచి కూడా అసలు తెలుగుదేశం పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అట్లేం లేదు. 2 నెలల వరకు ఆయన అక్కడే తిరగడం జరిగింది. కేవలం ఈయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసము ఫండ్స్గా అడగడానికి పోతే రోజు టార్చర్ పెట్టే పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు, నువ్వు ఎందుకు పోతున్నావు అని. ఒక ప్రజాప్రతినిధి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి అధికారంలో ఎవరున్నా పోవాల్సి వస్తుంది. అంటే విశ్వేశ్వరరెడ్డి గారికి ఇచ్చారు. అవునండి. సో మీరు పోటీ చేయలేదు. అవును. మీ సోదరుడేమో తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రాలయం 9లో గెలిచింది ఆయన. అవునండి, 2009 గురించి నేను అదే 4లో సాయిప్రసాద్ రెడ్డిని ఆదోళనలో ఇచ్చారు, ఆయన గెలిచాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదోళనలో చేశారు, ఈయన బాలనారెడ్డి గారు మంత్రాలయంలో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఇద్దరు నెగ్గడం జరిగింది. ఆ 2009లో ఈయన ఆదోని ఆయన 200 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయన నెగ్లిజెన్స్ కావచ్చు, మిగిలిన రకాలుగా అప్పుడుండే ఎస్పీ గారు కొంతమంది ఒత్తిడిల వల్ల ఆయనే ఫోన్ చేసి మీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి అవతల తెలుగుదేశం వాళ్ళకి చెప్పి ఇలా కొన్ని జిమ్మికల వల్ల కూడా కొన్ని జరిగినాయి. అది 200 ఓట్లు అంటే మీరు ఆలోచన. అంటే మీ సోదరుణ్ణి రాజశేఖర రెడ్డి గారు ప్రలోభపరిచి తన వైపు తీసుకురాలేదంటారా? లేదండి, వీళ్ళు ఒత్తిడి చేసి నువ్వు పోతున్నావు అని అన్నెసరిగా ఆలోచన లేదు ఆయనకి. ఆలోచన లేనప్పుడు నేను పోవడం లేదు సార్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పోతున్నాను, మాకు ఇరిగేషన్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా నేను ఆయనతో కలుస్తున్నాను తప్ప నాకు ఆ ఉద్దేశమే లేదని ఎంత చెప్పినా వినకపోవడం వల్ల అపనమ్మకం ఉన్నతో మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే డెసిషన్ తీసుకుని అయినా రాజశేఖర రెడ్డి గారు కండువా వేయలేదే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే కండువా వేస్తేనే పార్టీ మారినట్టు కాదు కదా. అంతే కదా సార్. ఒక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైరెక్ట్గా పిలిచి వాళ్ళని ఆయనే కండువా వేస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు అది ఎంటర్టైన్ చేయకూడదు కదా. ఒకవేళ పార్టీనికి సపోర్టర్గా నువ్వేమని చేసుకో. అంటే నేనేది మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వేరే పార్టీలో గెలిచినప్పుడు రాజీనామా చేయించ ఆ రోజు మీ సోదరుని రాజీనామా చేయించారు అడిగారా? మీరు ఒకటి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారే ఆయన నరసింహారావు మన కాంగ్రెస్లో గెలిచిన ఈయన ఉన్నాడు కదండి, తెలంగాణ మోతుబోలు నరసింహులు గారిని ఆయన ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారికి ఆ సంస్కృతి ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈయన చేసినట్లా చేయాలనుకుంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఉండేవాళ్ళు కాదు. ఆయన ఏ రోజు చేయలే. హయ్యెస్ట్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంది దయాకర్ రావు గారు. ఆయన అడగమనండి పోయి. తెలుగుదేశం వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఎవరూ చేయలే, అందరూ పని చేయించుకున్నారు. వాళ్ళని ఏమయ్యా వచ్చావు అని ఆయన అనేవాడే, కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమైనా పని వస్తే నిజంగా పబ్లిక్ కోసమే అయితే డెఫినెట్గా చేశాడు అన్నీ. ఒకటి చెప్పండి, మీది కాంగ్రెస్ ఫ్యామిలీ. అవును.
కాంగ్రెస్లో యాక్చువల్గా మా ఫాదరు 83లో టీడీపీ, అప్పుడు భాస్కరరావు గారు ఇదంతా జరిగింది. టీడీపీ అంతకుముందు మాకు పాలిటిక్స్ పెద్ద విలేజ్ వరకు వాళ్ళ మా కాసు బ్రహ్మాందరెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు కూడా, అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వచ్చారులే. వీళ్ళంతా వచ్చిపోయినా మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించిందే లేదు. అక్కడ మాకు లోకల్గా ఉరవకొండ దాంట్లో సమితి ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పి మా నాన్నను మభ్యపెట్టి, మన రియల్ పాలిటిషియన్ కాదు మా ఫాదర్, భీమరెడ్డి గారు ఆయన తన వరకు ఎవరైనా వస్తే సహాయం చేసేదే కానీ వేరే ఆలోచనలు ఆయనకు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా బుక్కెట్ల వాసాబ్ గారు చేయడం జరిగింది, ఒక పేదవాడు ఇచ్చేయాలనే ఉద్దేశంతో. అట్ ద సేమ్ టైం వీళ్ళు సమితి ప్రెసిడెంట్ ఇస్తామని అగౌరవపరిచినందుకు అప్పుడున్న పరిస్థితుల్లో మన ఈయన పుల్లయ్య గారు ఎంపీగా ఉండేవాళ్ళు, మళ్ళా ఈయన వేమన్న గారు మినిస్టర్ అనుకుంటున్నప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈయన వద్దు అన్నా కూడా నువ్వు రావాలి అని ప్రెజర్ పెట్టి తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో ఆయనకి ఈకోకుండా వేరే వాళ్ళని ఇచ్చేసారంటే ఆయన రియల్ పాలిటిషియన్ కాబట్టి కాదు. కాబట్టి మీ ఫాదర్ 1982లో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో జాయిన్ అయ్యారు కదా? రామారావు గారు అంతకుముందు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా వెహికల్ కూడా వాడే ఆయన. ఎప్పుడు? అంతకుముందు సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు. సినిమా షూటింగ్ నుంచి మీకు అంటే ఆయన సినిమా యాక్టర్గా మీ కుటుంబానికి బాగా అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే బలరాం గారు అని డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఉండేది ఒకటి గుంటకల్, అప్పుడు అంతా ఫేమస్ కదా అక్కడ. అవును, గుంతకల్. అక్కడ బలరాం గారికి ఈయన బ్రదర్ ఇన్ లా అవుతారు, ఎవరు మన ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి బాగా అటాచ్మెంట్. మెడ్రాస్కి పోయేవాళ్ళు. మీ కుటుంబానికి అటాచ్మెంట్ ఉంది. మా ఫాదర్కి, మేమంతా పిల్లోళ్ళు అటు ఇటు చదువుకునే కాడేడు ఉన్నాం కాబట్టి మా ఫాదర్కి బాగా అటాచ్మెంట్. ఆయన అటు సైడ్ వచ్చినప్పుడు షూటింగ్లు కావాలంటే మా వెహికల్ తీసిపోయేవాళ్ళు. ఆ ప్లైమత్ కావాలంటే మాకు జస్ట్ గుంటకల్ నుంచి 5 కిలోమీటర్స్ మా విలేజ్. తీసిపోయేవాళ్ళు. హస్పేట్ డ్యామ్కి పోవాలన్నా అటు సైడ్ షూటింగ్స్ అన్నా కూడా మా వెహికల్ తీసుకొని పోయేవాళ్ళు. మా ఫాదర్కి అప్పటి వరకు పొలిటికల్ అనే ఆలోచన లేదు. ఎప్పుడు ఆయనే పిలిచారా? ఎన్టీ రామారావు గారే రమ్మని ఆహ్వానించారా? పిలిచి రాండి అని చెప్పి జిల్లా కన్వీనర్లుగా కూడా చేయడం జరిగింది. కానీ మీ ఫాదర్ అంటే భీమిరెడ్డి గారు ఆ రోజుల్లో అంటే నాదెండ్ల భాస్కరరావు గారు ఎందుకు వెళ్ళారు? రామారావు గారు మళ్ళా దీని తర్వాత అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత మామూలుగా ఆయన్ని పోయి ఈ కాళ్ళు మొక్కాలని, మా ఫాదర్ కాళ్ళు మొక్కే అలవాట్లు ఇట్లావన్నీ ఏమీ లేవు. జనరల్గా కాళ్ళు మొక్కమని ఎవరు అడిగారు? జనరల్గా పోయిన వాళ్ళది కాళ్ళు మొక్కేవాళ్ళు, గంటలు వెయిట్ చేయాలా, అది ఇది అని చెప్తే అప్పుడు నేను ఆత్మగారు ఒకసారి రామారావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎమ్మెల్యేలు అంతా గడ్డి తింటున్నారు అని. అంటే అవినీతికి పాల్పడే వాళ్ళు గడ్డి తింటున్నారు ఎమ్మెల్యేలు అంతా అన్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలను కామెంట్ చేయలేదు కదా. సారీ, అంటే నేను కూడా జర్నలిజంలో ఉన్నాను. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే, నా దగ్గర కొంత సమాచారం ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలు గడ్డి తింటున్నారు అనేటువంటి వాడు ఆ రోజుల్లో పేపర్లో కూడా వచ్చింది. అందరినీ జనరలైజ్ చేయలేదే. ఎమ్మెల్యేలు అంతా అన్నప్పుడు మాకు అంత పరిస్థితి లేదు, మేము కూడా ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టినామని చెప్పి రామారావు గారితో ఈయన పోయి మాట్లాడే. రామారావు గారు అన్న మాటని మీకు ఆపాదించుకున్నారా మీ నాన్నగారు? అదే మరి అందరినీ అంటే ఎట్లా అయినా మేము ఆయన అందరినీ అనలేదండి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని గురించి నా దగ్గర సమాచారం ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలు గడ్డి తింటున్నారు అనేటువంటి మాట వాడారు ఆయన, ఎన్టీ రామారావు గారు. అప్పుడు మీ ఫాదర్ హర్ట్ అయ్యారు బహుశా. అవును, హర్ట్ అయ్యి మేము అసలు పైసా మాదే ఖర్చు పెట్టాము మేము. అట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మీరు గడ్డి తింటున్నారు అన్నప్పుడు మాకు ఆ స్థాయి లేదు, మేము తినాల్సిన అవసరం లేదు, మేము ఒక మంచి కుటుంబం నుంచి, గౌరవమైన కుటుంబం నుంచి వచ్చామని చెప్పి అప్పటి నుంచి హర్ట్ అయ్యాడు. అంటే అప్పటి నుంచి డిఫరెన్స్ వచ్చినాయి అప్పటి నుంచి. అదే మరి ఎంతకాలానికండి రామారావు గారితో కూడా డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఇది పద్ధతి కాదండి మీరు మాట్లాడేది, మీరు ఎలా మాట్లాడతారు, ఇట్లా ఏమన్నా ఉంటే ఎవరుంటే వాళ్ళని పేరు పెట్టి మీరు కామెంట్ చేయండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మేము ఎప్పుడు మీ దగ్గర ఒబిడియంట్గానే ఉన్నాము, మీరంటే మాకు గౌరవం ఉంది అని చెప్పి ఆయన రామారావు గారిని ఒక్కసారి ఎప్పుడో ఇంకా పార్టీ పెట్టినప్పుడు కామెంట్ చేస్తే మా అమ్మనే కొట్టినాడు. ఆయన చెంపకు ఒక గేట్ కొట్టి ఇట్లా మాట్లాడద్దు మా నాయకు నేను అని. ఎన్టీ రామారావు గారి పట్ల చాలా ప్రేమ, ఆయన మీద చాలా విపరీతమైన ప్రేమ. మా మదర్ ఇట్లా వెహికల్లో వచ్చినప్పుడు తమాషగా కామెంట్ చేస్తాం కదా, ఆయన ఏమి వస్తాడు మామూలుగా సినిమా యాక్టర్ ఏమిటి వచ్చేది ఏమైనా ఊరికే కామెంట్ చేస్తే, మా అమ్మనే చెంప మీద కొట్టాడంటే, భార్యనే కొట్టాడంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే తప్ప
ఆ పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచించండి. వెంటనే ఆయన అంటే ఆయన వ్యవహార శైలి పట్ల మీ ఫాదర్ కొంచెం డిఫర్ అయ్యారు అంతే. ఓకే. దానివల్ల అప్పుడు భాస్కర్ రావు గారి గ్రూప్ వెళ్ళారా? భాస్కర్ రావు గారు లాస్ట్లో ఇదైనారే. అప్పుడు ఆగస్టు సంక్షోభంలో అప్పుడు కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడు మంత్రి పదవి ఇస్తానంటే కూడా తీసుకోలే మా ఫాదరు. నాకు మంత్రి పదవి కాదు ముఖ్యము, గౌరవం కావాలి అంతేగాని నాకు వేరే అవసరం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో ఆగస్టు సంక్షోభం ఏదైతే భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారి మధ్య వచ్చిందో పొలిటికల్గా, నాకు తెలిసి అప్పుడు మీ ఫాదరు భీమిరెడ్డి గారు ఒక రివాల్వర్ పట్టుకొని అసెంబ్లీలోకి వెళ్ళటం అనేది అది పెద్ద సెన్సేషన్ అయింది. అది ఏంటి అసలు, ఎలా దారి తీసింది? అంటే మీ వెర్షన్ ఏంటది? అంటే జనరల్గానే మా ఫాదర్తో ఎప్పుడు రివాల్వర్ ఉండేది. ఆయన వెంట ఉంచుకునేవారా? ఎప్పుడు ఉంచుకునేవారు. ఎందుకు అన్న ఫ్యాక్షన్ అంటే అంతకుముందు ఫ్రాక్షన్ ఉండేది మా విలేజ్లో. అంటే మళ్ళా మా ఫాదరు ఏమన్నా వీళ్ళంతా వచ్చిన తర్వాత సర్దుకుపోయినారు. అయినా ఎవరు అలర్ట్గా వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఆ కుటుంబంతో ఆయన ఏమన్నా వాళ్ళ ఫాదరు మా తాత వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మధ్యలో కొంతమంది ఏదో పెట్టడం వల్ల కొంచెం స్ప్లిట్స్ వచ్చినాయి. అప్పుడు కొంతకాలం కొంచెం జరిగింది ఫ్రాక్షన్స్. కానీ వాళ్ళ కుటుంబంలో మేము చంపింది లేదు, మా కుటుంబంలో వాళ్ళు చంపింది లేదు. ఓకే. అనుచరులు మధ్య ఉండేది. కొంతమంది ఊరికే వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు ఇవి జరిగినాయి అంతేగాని పూర్తిగా. అంటే ఏదైతే అనంతపురంలో ఉండే ఫ్యాక్షన్ రాజకీయాలకు మీకు సంబంధం లేదా? లేదండి. అది వేరు, ఇది వేరు. అంతే డెఫినెట్గా. అంటే మీ ఫ్యాక్షన్ డిఫరెంట్ అంటారా? అంటే విలేజ్ వరకు పరిమితమా? వాళ్ళ దీని వరకే అప్పటి వరకు జరిగింది. మా తాత చాలా సాఫ్ట్ కార్నర్. ఆయన గోవిందప్ప గారు కూడా మంచి ఆయనే. మా ఫాదరు ఆయన చాలా క్లోజ్. మా తాతగారు ఆయన చాలా క్లోజు. మా తాతగారి కంటే వయసు పెద్దది అయింది కొద్దిగా. అయినా మా తాతగారిని ఆయన శివరాముడు అనే పిలిచాడు. ఆయన వయసులో పెద్ద ఆయన కాబట్టి మధ్యలో కొన్ని కారణాలు ఎవరో కొంతమంది ఇచ్చేయడం వల్ల ఆ డిస్టెన్స్ పెరిగి కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత కొంతమంది మామూలుగా అప్పట్లో స్వాములు వాళ్ళు అంటే కొంచెం ఎక్కువ ఇది కదా, వాళ్ళు వచ్చి మాకు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో రాజీ చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి వాళ్ళు. కానీ మీ ఫాదరు అంటే రివాల్వర్ క్యారీ చేసేవాళ్ళ? ఎప్పుడు లైసెన్స్ ఉండేది, ఎప్పుడు పెట్టుకో లైసెన్స్డ్ వెపన్తో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. సో అప్పుడు అసెంబ్లీలోకి ఆయన రివాల్వర్తో వెళ్ళారా అని అంటారు కానీ నాకు ఐడియా లేదు. అప్పుడు నేను అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు నాకు పెద్ద ఐడియా కూడా లేదు. అది అప్పట్లో పెద్ద టాక్ వచ్చింది కదా ఆయన అదే అసెంబ్లీలోకి అట్లా. ఆ టైంలో బెంగళూరులో ఆయన రివాల్వర్ కూడా తీసి చేశారనేటువంటిది కూడా కొంతమంది అంటారు ఆ రోజుల్లో. అదే సార్, నేను అప్పుడు బెంగళూరులో చదువుతున్నాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. సో భాస్కర్ రావు గారు వైపు వెళ్ళిపోయారు మీ నాన్నగారు. అవును. భీమిరెడ్డి గారు తర్వాత 85లో పోటీ చేశారా? లేదు, తర్వాత హార్ట్ అటాక్ వచ్చి 85 మార్చ్ ఆ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. 85లోనే చనిపోయారా? అవును. ఓకే. ఆ తర్వాత వారసులుగా మీరు వచ్చారు రాజకీయాల్లోకి? వారసులుగా 94లో నేను కాంటెస్ట్ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా. చేస్తే అప్పుడు దగ్గర 32,500-33 వేల వరకు రావడం జరిగింది. నేను ఇక్కడ కాడిన ఇండిపెండెంట్ చేసా. పక్కన గుర్తుకల్లో సాయినాథ్ గౌడ్ గారు చేశారు, అక్కడ ధర్మవరం సూర్యప్రతాప్ రెడ్డి చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్గా మంచి ఇదే వచ్చింది అందరికీ. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇండిపెండెంట్గా అంటే ఏ పార్టీలో చేరలేదా? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను, వాళ్ళు సీట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పబ్లిక్ ప్రెజర్ వల్ల ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయడం జరిగింది ఉరవకొండ నుంచి. చేస్తే అప్పుడు వచ్చిన మెజార్టీ ఓట్లు బట్టి వాళ్ళు 99లో మళ్ళీ నాకు అగైన్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వడం జరిగింది. 99లో సీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇదే పయ్యావుల కేశవ్ గారిని 8,000 చిల్లరతో ఓడించడం జరిగింది. మీరు ఎంతమంది అంటే మీ సోదరులేమో ఒకళ్ళు కర్నూలు జిల్లాలో ఉంటారు. అవునండి. మీరేమో అనంతపురంలో ఉంటారు. అవును. మీరు ఎంతమంది? మేము యాక్చువల్గా 6 మెంబర్స్, ఒక ఆయన ఎక్స్పైర్డ్ అయ్యాడు, ఇంకా 5 మెంబర్స్ ఉన్నాము. ఎంతమంది రాజకీయాల్లో? మామూలుగా మా ఫాదరు ఓన్లీ 1 సన్. వాళ్ళ తర్వాత మళ్ళా ఎవరైనా పుడతారేమని మా తాతగారు అడాప్ట్ చేశారు ఇక్కడ మంత్రాలయం దగ్గర ఒక ఉండే విలేజ్కి. తర్వాత వాళ్ళు ఎవరు కాలేదు కాబట్టి ఈ ప్రాపర్టీలకంతా ఈయనే ఓనర్గా ఈయనే ఉన్నాడు కాబట్టి వారసుడుగా. అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు మధ్యలో తిరగడానికి అవసరం కాబట్టి ఆదోని అనే టౌన్లో మా ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఒక హౌస్ కట్టించుకొని అక్కడ ఉండడం జరిగింది. అట్లా ఉండడం వల్ల ఇక్కడ మంత్రాలయం దగ్గర
ప్లస్ ఇక్కడ ఆదోని దగ్గర అటు మాకి ఉరవకొండ ఉరవకొండ దగ్గర ఇది చేయడం జరిగింది. సో మీ ముగ్గురు అన్నదమ్ములు రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నారు. 3, 4 ఆయనకు కూడా మన సీట్ ఇచ్చాడు గుంతకల్ దాంట్లో. ఆ ముగ్గురికి కంటిన్యూగా ఇచ్చాడు. నేను మళ్ళా 2004 వచ్చేపాటికి ఈ సిపిఎం అలయన్స్లో సీట్ పోవడం జరిగింది నాకు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, శివరాం ఇట్లా అలయన్స్ పైన సెంట్రల్ నుంచి ప్రెజర్ ఉంది, సిపిఎం మనం సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మరి నువ్వు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తామంటే నువ్వు చెయ్యి, లేదు అంటే నీకు ఎమ్మెల్సీ అది ఇస్తాను నేను. అంటే నా అన్న నువ్వు నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, మీరు సీఎంగా మీరు అయితే చాలు, నాకు మిమ్మల్ని చూడాలనుకున్నాం అన్నప్పుడు సరే అని చెప్పి నాకు అక్కడ ఇవ్వలేదు కాబట్టి మా తమ్ముడికి ఆదోన్లో ఇవ్వడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి అని తమ్ముడు కూడా చెప్పడం జరిగింది, మీ బ్రదర్ అక్కడ ఇది చేస్తున్నా సాక్రిఫైస్ చేస్తున్నా కాబట్టి నీకు ఇక్కడ ఇస్తున్నాను నేను అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు సిపిఎం వల్ల కాంటెస్ట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు మామూలుగా అక్కడంతా నక్సల్స్ రాడికల్స్ ప్రభావం బాగా ఎక్కువ ఉండేది. కమ్యూనిస్టులు అంటే మళ్ళా ఇది ఎక్కడ రైతాంగం ఇబ్బంది అని చెప్పేదాంతో అప్పుడు ఈయన ఎవరు మన కేశవ్ గెలవడం జరిగింది. నాకు తెలిసి 6,000 చాలా 5,000 పెద్ద 5,000 నేరో గెలిచింది మొన్న నా 2009లో. ఎంపీ గారు ఇది తీసుకుంటే 3,000 మెజారిటీ వచ్చింది అప్పుడు. ఈయన తీసుకుంటే మరి 5,000 6,000 నాకు సరిగ్గా గుర్తులే కానీ తగ్గడం జరిగింది. 7,000 ఆ గ్యాప్ వచ్చింది. అంటే సిపిఎంకి ఇచ్చినప్పటికీ ఉపయోగం లేకపోయింది. అది ఉరవకొండలో ఓడిపోయారు మీరు. ఉరవకొండలో అలయన్స్ వల్ల సిపిఎం పార్టీకి ఇవ్వడం వల్ల మా మిత్రపక్షమైన సిపిఎం ఓడిపోవడం జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారితో డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది, మా సైడు కమ్యూనిస్టులకి మా ప్రాంతంలో ఏరు నక్సల్స్ రాడికల్స్ ప్రభావం ఎక్కువ ఉండే కదా అప్పుడు, ఆ ప్రభావం వల్ల అంతేనా మీరు పనిచేయలేదు అనేటువంటిది కూడా కొంత వచ్చినట్టుంది. డెఫినెట్గా వస్తుంది, రాకుండా ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎవరు పోయినా కూడా ఎవరి మీద బురద చల్లాలి కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేస్తారు అది. సో అప్పుడు మీరు పని చేయలేదా? చేశానని నేను అనుకుంటాను, చేయలేదని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు లాస్ట్లో కొద్ది రోజులు నేను మళ్ళీ ఇట్లా ఆదోనికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఫోన్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి మన సీఎం గారి దీని నుంచి కూడా నా అటు పోవాలి అని. అప్పుడు నేను మళ్ళీ ఆడ పోయి తిరిగినా కూడా ఆడ రైతాంగంలో బాగా వ్యతిరేకత ఉన్నప్పుడు మనం ఎవరి మటుకు ఏం చేస్తాం చెప్పండి. మా పక్క ఈ రిగ్గింగ్లు అవన్నీ ఉండవు, జస్ట్ ఎవరికి పడే వాళ్ళకి పడితే కొంచెం ఈ పయ్యావుల కేసు వాళ్ళ ఊర్లో 4-5 ఊర్లు బాగా బ్యాక్వర్డ్ ఏరియా అది. వాళ్ళని మొదటి నుంచి అక్కడ కొంచెం డామినేట్ చేయాలి, సైక్లింగ్ అవి ఇవి చేసుకొని అక్కడ కొంచెం ఓటింగ్ ఎక్కువ రావడం జరుగుతుంది జనరల్గా. అందుకని విశ్వేశ్వరరెడ్డి గారు ఓడిపోయారంట. ఓడిపోయారు. వీళ్ళు కూడా అప్పుడు అంతా కమ్యూనిస్టులనే అక్కడ ఫోకస్ చేయడం వల్ల కూడా ఆయన కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే. అయితే ఉరవకొండ కూడా ఫ్యాక్షన్ ఉన్నది కదా, ఉరవకొండ నియోజకవర్గంలో కూడా. ఉరవకొండ నియోజకవర్గంలో ఫ్రాక్షన్ ఏరియా కాదు కానీ ఇంటెలిజెన్స్ బాగున్నారనే దాంట్లో. ఎందుకంటే అప్పుడు వేమన్న వెంకయ్య బుడ్డ గుర్రం వెంకన్న గారని ఆయన ఇండిపెండెంట్కి ఒకసారి వెళ్ళడం జరిగింది. ఈ వేమన్న గారు వీళ్ళు కాంటెస్ట్ చేసినప్పుడు బుక్కెట్ల బసప్ప గారు అని ఆయన ఏమి చాలా పూర్ పర్సన్, మామూలు ఛార్జీలు పెట్టుకుని కూడా బస్సులో తిరిగేవాడు ఆయన. ఆయన్ని గెలిపించిన ఘనత కూడా ఆ ఉరవకొండ నియోజకవర్గంకి ఉంది. మళ్ళా 99లో కూడా మళ్ళీ అగైన్ అంత రాష్ట్రం అంతా తెలుగుదేశం గాలి వీసా అక్కడ అనంతపురం జిల్లాలోనే ఉరవకొండ ఓటర్స్ చాలా తెలివైన వాళ్ళు అనేది కూడా చాలా ఉంది. అక్కడ ఉరవకొండ టౌన్లో ఢిల్లీ వరకు అంత డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. ఎవరు కూడా ఉరవకొండ ప్రత్యేకత ఉందంటారా? డెఫినెట్గా. అంటే జిల్లాలో ఉరవకొండ అంటే కొంచెం ప్రత్యేకత ఉంది. మేధావులు అనేది ఒకటి ఉంది ఉరవకొండ వాళ్ళు. బహుశా మీరు కూడా అందుకనే మిమ్మల్ని కూడా కొంత మేధావిగానే గుర్తిస్తారు. నేను మేధావి కాదు. నేను సామాన్యమైనోడే కానీ ఉరవకొండ టౌన్లో ఆ ఏరియా కాన్స్టిట్యున్సీలో కూడా. అంటే ఉరవకొండలో ఫ్యాక్షన్ లేదంటారా? లేదు, ఫ్యాక్షన్ ప్రస్తుతానికి లేదు. ఆయన కేసు వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గతంలో ఉండేది, కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. విశ్వేశ్వరరెడ్డి గారికి ఫాదరు, కేశవ్ వాళ్ళ ఫాదర్కి రెడ్డి గారు. ఆయన అప్పుడు ఈ భూస్వామ్య పోరాటాలు అవి వచ్చాయి కదా, ఆ వచ్చినప్పుడు ల్యాండ్ సీలింగ్ అని అవని ఇవని రామారావు గారు వచ్చి ఆ విలేజ్లో కూడా సీలింగ్ ల్యాండ్స్ పంచడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకి అట్లే ఏదో ఈదులు వాళ్ళంతా బిజినెస్ చేశారు. మీరు మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలు మీరు లేవు. ఓకే. అయితే శివరామరెడ్డి గారు అదే మీకు సబ్సిక్వెంట్గా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కనుక విప్ ఇచ్చారు.
అవును, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, అప్పుడే విప్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చి విప్ ఇచ్చారు. అదే మళ్ళీ ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు 9 అంతా వచ్చే లోపల మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 7లోనో ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్గా కాంగ్రెస్లోకి రావడం జరిగింది. రావడంతో 2009లో శివరాం నీకు ఎట్లో ఇంకా 2013 వరకు ఉంది కదా, మళ్ళీ నీకు దాని తర్వాత నేను మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి అకామిడేట్ చేస్తాను. తర్వాత మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు బాగా పోరాడడం జరిగింది. 200 చిల్లరతో కొంచెం కేశవ్ మళ్ళీ గెలిచారు. గెలవడం అంటే అది కూడా కొంచెం ఊరికే ఏదో కొంచెం ఇది చేశారనేది ఒక వార్త కూడా మా సైడ్ ఉంది. ఒక విలేజ్లో పాల్తూర్ అనే విలేజ్లో వాళ్ళంతా డైరెక్ట్గా కొంచెం పోలీసుని వాళ్ళు మేనేజ్ చేసుకుని నేను ఆ విలేజ్లోకి పోయినానంటే వీళ్ళు ఇమ్మీడియట్గా ఆ ఎలక్షన్ అప్పుడు ఎవరు ఈయన ఉన్నారనుకుంటాను, డీజీపీకి, ఆయన పేరు నాకు పెద్ద ఐడియా లేదు కానీ కొంచెం వాళ్ళంతా తెలుగుదేశంకి ఫేవర్గా ఉండేవాళ్ళు. మహంతి అనుకుంటా, నాకు తెలిసి మహంతినో ఎవరో ఆయన కొంచెం వాళ్ళు ఉండి దానికి ఆయనకు ఫేవరెట్గా ఉండేవాళ్ళందరినీ ఒక టీమ్గా వేసి ఎట్లయినా రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలా, మళ్ళీ గవర్నమెంట్ రాకూడదు అనే ఉద్దేశం. అప్పుడు మీరు పనిచేశారా బాగా హార్ట్ఫుల్గానే చేశాను. నేను ఎప్పుడు చేసినా హార్ట్ఫుల్గానే చేసినా కానీ హార్ట్ఫుల్గా చేయకుండా ఎప్పుడూ పోలే. కానీ ఓడిపోయిన ప్రతిసారి వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడం పెద్ద రాజశేఖర రెడ్డి గారితో కానీ జగన్తో కానీ నా మీద కామెంట్స్ కూడా అయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అందరూ కూర్చున్నప్పుడు పాపం ఏం చేస్తాం మా శివరాం వాళ్ళ తమ్ముడు ఉన్నాడని ఆదోనికి 600 మంది పోతే ఆయన మధుసూదన్ రెడ్డి అని ఆయన ఉండే అప్పుడు ఎస్పీగా, ఆయన అంతా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ తీసుకుపోయాడు. కాబట్టి ఇటు ఓడిపోయినారు అటు ఓడిపోయినారు అంటే ఇమ్మీడియట్గా నేను చెప్పడం జరిగింది, అన్న మీరు అది వర్డ్ విత్డ్రా చేసుకోండి, నేను ఎప్పుడూ కూడా అక్కడి నుంచి 600 మంది పిలుచుకునే పరిస్థితి లేదు. గుంటకల్ నుంచి ధర్మవరం నాగిరెడ్డి గారు తమ్ముడు మా అమ్మ చెల్లెలే ఇచ్చాము. వాళ్ళ ధర్మవరం ఏరియా నుంచి ప్లస్ అనంతపూర్ ఏరియా నుంచి గుంటకల్ ఏరియా నుంచి పోయినారు. మేము ఎలక్షన్ రోజు జస్ట్ 6 మెంబర్స్తో పోయిన వెహికల్, అది కూడా 11:30, 12కు నన్ను ఒక మండలానికే పరిమితం చేశారు. అది కూడా ఎంపీ అనంత వెంకటరామరెడ్డి గారి దీంట్లో ఎలక్షన్ దాంట్లో 4గురిలో నన్ను ఒకటి చేశారు. మా మండలంలో అసలు ఎవరికి పడే వాళ్ళకి పడతాయి. అయితే ఒకటి చెప్పండి, అంటే మీకు విశ్వేశ్వరరెడ్డి గారికి కొంత పొలిటికల్ గ్యాప్ అయితే ఉన్నది, ఇది నిజమా వాస్తవమా అన్నప్పుడు పరస్పరం మీరు కొన్ని కామెంట్స్ కూడా చేసుకునేటం పత్రికా ముఖంగా కూడా గతంలో జరిగింది. అయితే ఇద్దరు ఒకటే పార్టీలోకి చేయలేదే, ఎప్పుడు చేసుకోలేదు, లేదంటే పత్రికలో వార్తలు వచ్చినాయి మీ మధ్య సఖ్యత లేదు కాదు. సఖ్యతగా లేదు అని అంటే జనరల్గా పేపర్ వాళ్ళు కొంచెం ఎట్లా బ్లోప్ చేశారంటారా, చేస్తారో మీ అందరికీ తెలుసు. ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు ఎట్లా రాసినారో అప్పుడు కొన్ని పేపర్లో వచ్చినట్లు ఉన్నాయి అప్పుడు. కానీ మేము ఎప్పుడు కొన్ని కామెంట్ చేసిందే లేదు, నేను ఆయనలే ఆయన నన్ను చేసింది ఏం లేదు. ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది, పూర్తి అటాచ్మెంట్ అన్ను పూర్తి విడిపోయినామని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది, ఊరికే మేము ఎందుకు తిరగాలనే ఉద్దేశంతో నేను 2009లో కొంచెం ఆయన ఓడిపోయినప్పుడు కూడా నా మీద అక్కడక్కడ చెప్పడం నాకు బాధాకరమైంది. ఈయన కేసు ఒకటేనారని చెప్పడం నాకు కొంచెం బాధాకరం. ఎందుకంటే నేను చెప్పిన సూచనలు కొన్ని ఆయన పాటించలే, అందువల్లే కొంచెం ఎవరెవరిని నువ్వు కాన్ఫిడెంట్లోకి తీసుకుంటే సక్సెస్ అవుతామని కొంచెం చెప్పడం జరిగింది. ఆయన పాటించలేదు. ఎందుకంటే అప్పుడు కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరెవరు వచ్చింటారో వాళ్ళందరినీ ముందు పెట్టడం వల్ల నిజంగా క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు నేనెందుకు ఉండాలా అనే దాంతో వాళ్ళు ఎవరు యాక్టివ్గా పనిచేయడం వల్ల చేయకపోవడం వల్ల 200 చిల్లరతో ఏదో పోవడం జరిగింది. ఇప్పుడు మీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారండి, మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. అవును, ఇద్దరు అంటే ఇప్పుడు రేపొద్దున ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, మొన్న 2014లో కూడా డెఫినెట్గా ఉంటుంది. ఆయన జగన్ గారు పార్టీ పెడుతూనే జగన్ గారి పార్టీలో ముందు చేరినాడు. నేను అప్పుడు విప్పుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఉండే. ఇప్పుడు నేను విప్పుగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ది స్కీములు చేయడం జరిగింది, రోడ్స్, సబ్స్టేషన్లు, హెల్త్, పిఎస్సీలు, డెవలప్మెంట్, స్కూల్ బిల్డింగ్స్ కానీ. మీరు ఎందువల్ల చేరారు? మీరు కూడా అంటే మీకు టికెట్ రాదని తెలిసినప్పటికీ విశ్వేశ్వరరెడ్డి గారు ముందు జాయిన్ అయ్యారు. అవును, ఉరవకొండలో. అవును. సో ఆయనకే వస్తుంది టికెట్ అనేది తెలిసినప్పటికీ కూడా మీరు లాస్ట్లో అంటే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ను అసహించుకుంటున్నారు అనేటువంటి దీంట్లో మీరు వెళ్ళారా? కాంగ్రెస్ను అసహించుకుంటున్నారనే దానికంటే
నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కూడా కామెంట్ చేయను. ఈరోజు భారతదేశంలో అసహించుకోవడం అంటే ఐ మీన్ అంటే కాంగ్రెస్ రెస్పాన్సిబుల్ ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు దాంట్లో పోయినారు అనుకోవచ్చు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో నాయకుల పరిస్థితి ఎట్లుంది అంటే చేసిన వాటిని చెప్పుకునే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోయినా ఓ అని బూస్టప్పించుకుంటాడు. వీళ్ళు చేసినవి సరైన పద్ధతిలో పబ్లిసిటీ చేయకపోవడం వల్ల, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, వీళ్ళు అవుట్రేట్గా చెప్తే ఒకరు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేయాలంటే ఇంకోరు ఎవరి దగ్గరికి పోయి అక్కడి నుంచి టీడీపీ వాళ్ళకి పని చేయించుకోవడము. సార్ అయితే మీరు ఇందాక చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డి గారితో గెలుపుకి మీరు కొంత హెల్ప్ చేశారు, తర్వాత వారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, తర్వాత మీరు మీ విప్పు పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు కాంగ్రెస్ లాస్ట్ మినిట్ వరకు ఉండి తర్వాత అది కాంగ్రెస్లోనే ఉన్నా మా ముగ్గురు బ్రదర్స్కి వైఎస్ఆర్సీపీలో సీట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అనంత వెంకటరామరెడ్డి గారు నాకు వియ్యంకుడు, ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. మరి నేను ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చేయడం ద్రోహం చేసినట్లు అవుతా కదా. నేను ఎప్పుడు డిబేట్లో పోయినా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే నేను ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను. తెలుగుదేశం వాళ్ళు సరదాగా అంటూ ఉంటారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని. అందుకనే ఇప్పుడు తల్లి కాంగ్రెసా పిల్ల కాంగ్రెసా అనేది దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు జనరల్గా దేశానికి ఏదైనా చేసింది మనం సూదిమొన చేసుకునే పరిస్థితిలో లేనప్పటి నుంచి ఇంత డెవలప్మెంట్కి కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ మీ వైఎస్ఆర్సీపీలో అంటే మీకు కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, బికాజ్ యూ హ్యావ్ ఇన్ దట్ పార్టీ ఫర్ ఎ లాంగ్ టైం. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి లేదు కదా. అది మీకు ఇబ్బంది కదా. మీ నాయకుడైతే పూర్తిగా తన మీద కేసులు వేయించింది, తనని ఈ విధంగా చేసిందంతా కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలుగుదేశం పార్టీ కుమ్ముక్కై చేసినాయి అని అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు సాఫ్ట్గా ఉన్నారు. ఇది మీకు ఇబ్బంది ఏం లేదా పార్టీలో? నాకేం ఇబ్బంది అంటే అప్పుడు పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్గా చేసింది అనేది టీడీపీ వీళ్ళంతా కుమ్ముక్కై చేశాను. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం బట్టి చిదంబరం గారి నుంచి కొంచెం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ఓదార్పు యాత్ర అనే దాంట్లో ఈయన ఊరికే మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నాడని లేనిపోనివన్నీ పైన కంప్లైంట్ మోసుకుపోయి చేయడం. మన రాష్ట్రం నుంచి కాకుండా తమిళనాడు చిదంబరం గారు చెప్పారని, చిదంబరం గారి రూట్ ద్వారా అయింది అని ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉందని అప్పుడెప్పుడో పేపర్లో కూడా వచ్చారు. కొన్ని అవర్స్ చంద్రబాబు నాయుడు గారు అసలు కనబడకుండా పోయినాడు, పేపర్లో కూడా వచ్చింది. సెక్యూరిటీని వదిలేసి వెళ్ళిపోయినాడు ఆయన పర్సనల్ కంటే. అప్పుడు చిదంబరం గారితో కలిసి ఈయన మీద ఉండే కేసులు ఇబ్బంది పెట్టుకోకుండా ఉండే మాట్లాడుకొని నేను నెక్స్ట్ మీకు సపోర్ట్ చేస్తా అన్నట్లు ఏదో చేశారని. సోనియా గాంధీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోనివన్నీ అప్పుడున్న సీనియర్ నాయకులు కొంతమంది వాళ్ళంతా అవాస్తవాలు చెప్పడం వల్ల కూడా ఆమె నమ్మడం ఇవన్నీ జరగడం వల్ల కూడా కొన్ని ఇప్పుడు చూడండి ఆయన క్విట్ ప్రో ఆయనకి ఏం సంబంధం చెప్పండి. ఆయన అంటే ఇప్పుడు జగన్ గారు కొంత తొందరపడ్డారంటారా? అంటే ఆయన సైడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా కొంత వేచి చూసి ధోరణి అవలంబించుంటే బాగుండేది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గౌరవం ఇచ్చింటే ఆయన ఏం పోడు. అంటే ఆయనకి ఇంటర్వ్యూలు అడిగితే నెలల తరబడి లేట్ చేయడము, వేరే వాళ్ళకేమో ఇమ్మీడియట్గా ఇవ్వడం వితిన్ 1 day, అది కొంచెం హర్ట్ అయినాడు ఆయన. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడే యువరక్తము, ఆయన ఆవేశంగా కొంచెం బాగా గారాభంగా పెరిగిన వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ ఎంత చేసి పోరాడినా కూడా మా కుటుంబానికి ఇదే నా గౌరవం అని కూడా హర్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద అంత హోప్స్ పెట్టుకున్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీదే తప్పంటారు ఏమండి? మీరు అనేది కాంగ్రెస్ పార్టీదే జగన్ గారి పట్ల ఆ విధంగా వ్యవహరించి ఉండకూడదు అంటారు. డెఫినెట్గా అది ఎందుకంటే ఆయనకి సీఎం పదవి ఇచ్చి ఉండాల్సిందంటారా? సీఎం పదవి ఇస్తారా లేదా దట్ ఈస్ డిఫరెంట్. పిలిచి మీరు నీకు కొన్ని రోజులు ఇవన్నీ తీసుకోండి, కొద్ది రోజులు ఆగమని చెప్పారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని అన్నారు. ముభావంగా మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇవ్వడం లేదే అనేది ఒక బాధ. ఈ నాయకులు లేనిపోయిన అవాస్తవాలన్నా ఆమెకు మోయడం వల్ల ఆమె ఈయన మీద చెడు అభిప్రాయం రావడము, వీటన్నిటి వల్ల కూడా కొంచెం ఆ డిస్టెన్స్ పెరగడం వల్ల కూడా ఇంకా మేమున్నా కూడా మాదేమీ లేదు కదా అనే ఆలోచనతో. సరే అయితే అంటే జగన్ గారు చేసింది కరెక్ట్ అంటారు. అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల ఆయనకి జగన్ గారు చేసింది కరెక్టు రాంగ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్.
అన్నెసరిగా ఆయన రెచ్చగొట్టే స్టేట్మెంట్లు మన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం, ఎలాగైనా ఈయన్ని పక్కకు తప్పించాలనే ఆలోచన కూడా కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు ఉండే సీనియర్లు. కానీ అందరూ కలిసి సంతకాలు కూడా చేశారు కదా ఆయనే సీఎం అవ్వాలనేది. డెఫినెట్గా చేశారు, అందరూ చేశారు, చేయలేదని చెప్పడంలే. చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఆమె పైనుంచి హైకమాండ్కి వీళ్ళంతా లేనిపోని చెప్పడం వల్ల కూడా కొంచెం అంటే ఎక్కువ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తుంటారంటారా జగన్ గారి మీద వ్యతిరేక? చాలామంది వీళ్ళు వాళ్ళని కూడా తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కొంచెం అటు సైడ్ తక్కువ ఉండొచ్చు, కానీ అందరూ చేయడం జరిగింది. సో దాంతో ఆయన బయటికి వెళ్ళి పార్టీ పెట్టారు. అందుకే గౌరవం ఇవ్వలేదు అని, గౌరవం ఇచ్చి మేడం గారు మాట్లాడుతూ అవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే పెద్ద ఆయనకేమీ డిఫర్ కావాలనే ఆలోచన కూడా లేదు. కానీ జగన్ గారుకి రాజశేఖర రెడ్డి గారిని మీరు చాలా దగ్గరగా చూశారండి. జగన్ గారితో నౌ యు ఆర్ ట్రావెలింగ్, ఏంటి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంట్రీ చాలా కాలం పాలిటిక్స్లో మొదట్లో ఆయన ఆవేశంగా ఉండే ఆయనే, తర్వాత రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత ఆయన మార్పు చాలా పాదయాత్ర తర్వాత విపరీతంగా చేంజ్ రావడం జరిగింది. మీరు అందరూ మనం కూడా గమనించాం, కూడా ఐడియా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గారాభంగా పెరగడం జరిగింది. పెరిగినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆయన రావడం వల్ల కొంతమంది పక్కన వాళ్ళు వీళ్ళు కొంచెం లేనిపోనివి అన్నీ ఎక్కించడం వల్ల కూడా కొంచెం డిఫరెన్స్ ఆమెకి వీళ్ళకి డిఫర్ కావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏజ్ అలాంటిది కదా, అలాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ రావడం జరిగింటుందని మా ఆలోచన. ఆయన ఇవాళ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారండి. ఇప్పుడు మీరు ఆ రాజకీయ పార్టీలో నేను కూడా పాలిట్ బ్యూరో మెంబరా? నేను ఇది పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో నేను ఒక అచ్చా, వాళ్ళ అత్యున్నతమైనటువంటి ఏదైతే రాజకీయ ఇది ఉన్నదో దానికి మీరు దానిలో ఒక మెంబర్. ఏంటి అంటే మీ పార్టీలో మీ సలహాలు ఎంతమంది ఉన్నారు? అంటే అది ఏక వ్యక్తి సేనగానే వెళ్ళిపోతుంది, ఆయన ఆలోచనల మేరకే పార్టీ నడుస్తుంది తప్ప ఎవరైతే అత్యున్నతమైనటువంటి ఒక సంఘం ఉన్నదో మీరు చెప్తున్నటువంటి పాలిట్ బ్యూరో లాంటిది, అది ఎప్పుడు కూడా అసలు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఆయన పబ్లిసిటీ చేసుకోడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో పక్కన పెట్టండి. కాదు సార్, ఒక సెకండ్ నేనేనండి. తెలుగుదేశంలో పబ్లిసిటీ ఇచ్చుకోవడం చాలా ఎక్కువ. ఈయన అందరితో కలిసి మాట్లాడి అందరి సలహాలు తీసుకున్న పబ్లిసిటీకి పెద్ద ఇష్టపడ్డా ఆయన. పబ్లిసిటీ కాదండి, అంటే అట్లా కాదు, పబ్లిసిటీ కాకపోయినప్పటికీ మీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారాల కమిటీ కనీసం నెలకు ఒక్కసారన్నా అది సమావేశం అవుతుంది, ఈ సమావేశంలో కొంత చర్చ జరిగింది, ఇటువంటి తీర్మానాలు చేశారు, ఈ తీర్మానాలను పార్టీ అనుసరిస్తున్నదే అనేటువంటిది ఎక్కడ కనపడతలేదు కదా. నెలకొక్కసారి అనుకోకుండా అప్పుడప్పుడు పర్టికులర్స్గా కూర్చుకొని మేమంతా జనరల్ డిస్కషన్లు చేస్తుంటాము, అంతేగాని పర్టికులర్గా ఒక మంత్లీ వన్స్ మేము కూర్చోవాలా 15 days వన్స్ అనుకోకుండా. మరి అటువంటిప్పుడు మీకు పార్టీ లైన్ ఎలా తెలుస్తుంది? మీరు అనేక ఇష్యూస్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, చర్చల్లో మీరు చాలా యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత వివిధ అంశాల మీద, రాజకీయ అంశాల మీద మీకు పార్టీ డైరెక్షన్ ఎలా తెలుస్తున్నది? ఇప్పుడు డైరెక్షన్స్ తెలియకపోతే నేను అన్నిసార్లు డిబేట్లో మాట్లాడినప్పుడు డెఫినెట్గా మీకు తెలియదు, వ్యక్తిగతంగా కాదండి, అంటే పార్టీకి ఒక లైన్ ఉంటుంది కదా. అదే సార్, ఆ పార్టీ లైన్ని పార్టీ డిసైడ్ చేయాలి. పార్టీ డిసైడ్ చేయాలంటే పార్టీలో ప్రముఖులందరూ ఒక చోట కూర్చొని సమావేశమై పార్టీ అధ్యక్షుడి అధ్యక్షతన అందరూ కలిసి ఒక చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి మీ ద్వారా పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. కానీ మీ పొలిటికల్ పార్టీలో అసలు మీ రాజకీయ ఏదైతే అత్యున్నతమైనటువంటి ఒక ఇది ఉన్నదో, కమిటీ ఉన్నదో, అది ఎక్కడా కూడా అసలు డిస్కస్ చేసినట్టు కానీ, కూర్చున్నట్టు కానీ, వివిధ అంశాలను చర్చించినట్టు కానీ ఎక్కడ కనపడుతుంది? వేరే పార్టీలకి మా పార్టీకి అదే డిఫరెన్స్. మా దాంట్లో అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి మనం మాట్లాడుకొని మీరే మా అధ్యక్షుడే అనేదాన్ని నన్ను డిఫర్ చేయొద్దండి, మీ అందరికంటే అబవ్ అని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, కాబట్టి మీరంతా మాట్లాడిందే నా వాక్కు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే దాని అర్థమేమి, నేను మీలో ఒకడిని, కాబట్టి ఈ లైన్ ఇట్లే పోవాలా అట్లే పోవాలా అని నిరంకుశత ధోరణి లేదు. అట్లాంటిది అవసరం లేదంటారా పార్టీకి? పార్టీకి అటువంటి లైన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? లైన్ కాదు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం ఆయనకు తెలుసు. మేమంతా కమిట్మెంట్తో ఉంటామనేది కూడా ఆయనకు తెలుసు.
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు ఉన్నారో చాలామంది సీనియర్లు ఆయనతో సెల్ చేసిన వాళ్ళే. కాబట్టి ఎవరు పక్కదోవ పట్టించరు అనే నమ్మకము తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఇవన్నీ ఫాలోఅప్ చేస్తారు. కానీ ఆయన పబ్లిసిటీ చేసుకోడు. కానీ పబ్లిసిటీ చేసుకోవడం పక్కన పెడితే తెలుగుదేశం వాళ్ళు ఏదైతే ఒకటి ఆయన 1,00,000 కోట్లు ఆయన అక్రమంగా సంపాదించాడు అనేటువంటిది 2014 ముందు మొదలుపెట్టి ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్ళగలిగినప్పటికీ మీరు ఆ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఆ వాదనను మీరు ఖండించలేకపోయారు, ప్రజల్లోంచి అపోహలు తొలగించలేకపోయారు. దానివల్లనే పార్టీ వైఫల్యం చెందింది. ఇప్పటికీ అటువంటి స్టిగ్మా ఏదైతే ఆ మచ్చున్నదో మీ పార్టీ నాయకులు మోస్తున్నారు. అది మీ నాయకుల యొక్క వైఫల్యం కాదంటారా? మీరు బాగా ఆలోచించండి. 1,00,000 కోట్లు ఆయన సంపాదించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక్కరోజు సెక్రటరీకి ఫోన్ చేయలే, ప్రిన్సిపల్ సెక్రటరీకి చేయలే, ఒక మంత్రికి ఫోన్ చేయలే, ఆయన డైరెక్ట్గా సెక్రటరియట్కి వచ్చింది లేదు, వాళ్ళ ఫాదరు సీఎం పేషి నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ అందరికి ఆర్డర్ వేసింది లేదు. ఏ ఒక్క ఆఫీసర్ని ఆయన ప్రూవ్ చేయమని చెప్పండి. ఏ ఒక్క ఆఫీసర్ని కానీ ఏ పొలిటికల్ లీడర్ని కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఆయన దీంట్లో ఆయన బిజినెస్లు చేసుకుంటూ దీంట్లో బెంగళూరులో ఉండడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈయన మాదిరి ప్రచారాలు చేసి ఒప్పించడానికి మైసూరారెడ్డి గారు కూడా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత చెప్పినాడు. ముందు ఇదంతా కలిసి 2,000 కోట్లు అన్నాము, తర్వాత కాదు ఇంత తక్కువైంది అన్నాడు, 4,000 కోట్లు అన్నాము, సరిపోదు అన్నాడు, 10,000 కోట్లు అన్నాము, అయినా ఫైనల్గా 1,00,000 కోట్లు అన్నాడు. 1,00,000 కోట్లు అన్నారు. వాళ్ళు పబ్లిసిటీ చేయడానికి కొన్ని మీడియాలో ఆయనకున్నాయి, ఆల్మోస్ట్ చంద్రబాబు ఉన్నట్లే అవి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉండేది ఒకే ఒక మీడియా సాక్షి. మిగిలిన వాళ్ళు ఎవరు చేసే పరిస్థితిలో లేరు. ఎందరినీ ఎలాంటి వ్యవస్థ అయినా నేను మేనేజ్ చేయగలను అని అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే చాలా స్ట్రైట్గా ఉంది. ఆయన 1,00,000 కోట్లు సంపాదించారా లేదా అన్నది పక్కన పెట్టండి. దట్ ఈస్ నాట్ అది కాదు క్వశ్చన్. అది చేశారని కూడా నేను అట్లా. కానీ ఈ వాదనను తెలుగుదేశం పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది, నమ్మించగలిగింది, ఒప్పించగలిగింది, ఓట్లు వేయించుకోగలిగింది. కానీ మీరు ఆ వాదనను తిప్పికొట్టడంలో మీ పార్టీ వైఫల్యం చెందింది. ఇవాళ మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి చాలా ఛానళ్ళు ఉన్నాయి, చాలా పత్రికలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి ఒకటి ఉన్నది అని అంటున్నారు. రేపొద్దున ఇదే పరిస్థితి 2019లో కూడా ఉంటుంది కదా. మరి అలా అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా మీరు అపోజిషన్లో కూర్చుంటారా? ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆ వాదననే నిజంగా పబ్లిక్ నమ్మి ఉంటే 67 సీట్లు రావు. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీనియర్ మోస్ట్ సోకాల్డ్ చాలామంది లీడర్లు దీంట్లోకి వస్తానంటే ఒక యువ రక్తాన్ని రావాలి, కొత్త రక్తంతో మనం ముందుకు తీసుకోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోవడం వల్ల వాళ్ళందరూ అక్కడ పోయి చేరడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో డైఅప్ కావడం ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకోవడం ఒకటి, అలాగే ఆయన చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేని వాగ్దానాలు, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం, మహిళలు అన్నీ మాఫీ చేస్తాం, నిరుద్యోగ భృతి 2,000 ఇస్తాం, మేము డ్రింకింగ్ వాటర్ ఇవి జల స్రవంతి ఏదో ఎన్టీఆర్ జల స్రవంతినో ఏదో ప్రతి గ్రామానికి ఇస్తాం, 2 రూపాయలకే వాటర్ ఇస్తాం, అన్నీ లేనిపోనివన్నీ ఆయన ఇచ్చిండే హామీలు చూసి 60 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తాం, 60 ఏళ్ళ వరకు ఇప్పుడు ఎవరికైనా పెన్షన్ ఇచ్చామండి, ఊరికి 5దో 10దో ఇచ్చే పరిస్థితి, ఇల్లు 2.5 లక్షలతో ఇల్లు కట్టించేస్తారు, 1,50,000 2 లక్షలు చెప్పాడు. అంటే మీరు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు పెట్టారనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు వాదిస్తున్నారు. ప్రైమా ఫేసి ఉంది కాబట్టి ఇవాళ న్యాయస్థానాల్లో 11 కేసులు ఉన్నాయి, ఆయన రేపు మాపు జైలుకి వెళ్తారు అనేటువంటిది ప్రచారం మొదలుపెట్టారు. అంటే అదేమి ఎఫెక్ట్ ఇవ్వదంటారా మీ పార్టీకి, మీ గెలుపు అవకాశాలకి? డెఫినెట్గా ఇవ్వదండి. జగన్మోహన్ రెడ్డి గారికి క్విట్ ప్రో అనడానికి విచ్చేసి ఆయన క్యాబినెట్లో ఉన్నాడా లేకపోతే ఒక ఎంపీనా ఎమ్మెల్యేనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన ఎలాంటి ఆస్కారం లేదు. కొంతమంది అధికారులు ఈ మధ్య రమాకాంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మీ క్యాబినెట్ నిర్ణయాలు సిబిఐకి మీరు ఎట్లా ఆలోచన చేస్తున్నారండి, ఈ కేసులు ఎట్లా నిలబడతాయంటున్నారు, క్యాబినెట్ నిర్ణయాన్ని వీళ్ళ ఇంప్లిమెంట్ చేయాలి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి, ఈ మధ్యనే జపాన్ కంపెనీకి వాళ్ళు ఏదో డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్కి ఏదో ఇచ్చి ఎవరినో ఒక క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ పంపిస్తే ఆయన్ని వద్దు అన్నారని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ రద్దు చేయడం జరిగింది. నిజమైన
నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడైనా ప్రొడక్టివిటీ వచ్చే ల్యాండ్ని, ఫర్టైల్ ల్యాండ్ని ఎవడైనా సో అది తర్వాత వద్దాం సార్. అంటే ఇందాక మీరు అన్నారు, అంటే మీరు ఎవరైతే ఆ రోజు 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలోకి చేరదామనేటువంటి కొంతమంది నాయకులు, సీనియర్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాడిని రానివ్వకుండా కేవలం యువతకే పెద్దపీట వేద్దామనేటువంటి ఆలోచనతో వాళ్ళు లేకపోవటం వల్ల వాళ్ళందరూ వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, అందువల్ల గెలుపు వాళ్ళకి వరించింది అనేటువంటిది మీ వాదన. 100%. అది వ్యూహాత్మక తప్పిదం కాదంటారా? అది మరి ఈయనకుండే కాన్ఫిడెన్స్ ఎక్కువ కావచ్చు, ప్రజలు నన్ను డెఫినెట్గా ఒకసారి చూస్తారు అనేది. అప్పుడు ఎందుకంటే ఎక్కడ పోయినా లక్షలాది మంది, ఈయన వేల లక్షల్లో ఈయనకే జనాలు కలిసేవాళ్ళు. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పోతే 5,000 10,000 కంటే ఉండేవాళ్ళు కాదు. అది కూడా మ్యాక్సిమం 5,000. వీళ్ళని మళ్ళీ వెహికల్స్ ఎక్కించుకొని పక్క గ్రామం ఇట్లా తిప్పడం అవన్నీ చేసుకోవడం వల్ల కూడా ఇంకా అందులోపల బీజేపీ టైఅప్ కావడము, కొన్ని ఈయన చేసిన క్యాండిడేట్లు అక్కడ వాళ్ళ స్టేచర్ ఆ స్థాయికి లేకపోవడం వల్ల కూడా కొన్ని పొరపాట్లు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా కొంతమంది ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్యేలు 1000 2000 డబ్బులు లేక. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితుల్లో కూడా డబ్బు విపరీతంగా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఒక క్యాండిడేట్కి ఎంత మ్యాక్సిమం చేయాలో అంత. జగన్ గారు సరైన డబ్బు పంపించలేదు అనేటువంటిది కూడా వినపడింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనే నిజాయితీగా గెలిచొచ్చి నిజాయితీగా పనిచేయాలా అనే ఆలోచన. కానీ నిజంగా మీరు చెప్పండి, అంటే మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది మీకు, అనేక ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేస్తున్నారు. నిజంగా ఇవాళ నిజాయితీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవరైనా ఏ సీటు నుంచైనా ఒక అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉందంటారా? రేపొద్దున అదే ప్రిన్సిపల్ మీరు వైఎస్ఆర్సీపీకి అప్లికబుల్ చేస్తే, మేము డబ్బులు పెట్టాము, డెఫినెట్గా మా అభ్యర్థులందరూ కూడా నిజాయితీగా పోటీ చేస్తారు అని అంటే రేపొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్లోకి వచ్చారో, అంటే 94 మన రామారావు గారి తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ సంస్కృతిని స్టార్ట్ చేయడం జరిగింది. అంతవరకు పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్లే కాదు డబ్బు గురించి. ఈయన వచ్చిన తర్వాత వాడిని అంతా లేపి ఈరోజు డబ్బే ఓటు మాకు ఎవరైతే ఏమైనా స్టేజ్కి ఓటర్లు మభ్యపెట్టి తీసుకురావడం. అంటే వీళ్ళంతా దోపిడీదారులే కదా, రాజకీయ నాయకులంతా దోపిడీదారులు అనే ఒక దీన్ని ఆలోచన విధానాన్ని ఓటర్లో తేవడం జరిగింది. ఈరోజు సొసైటీలో మార్పు రావాలంటే సామాన్యమైన వాడు, మంచివాడు, మిడిల్ క్లాస్ పీపుల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇలాంటి కల్చర్ వల్ల నిజాయితీపరుడు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో డెఫినెట్గా పబ్లిక్లో మారుతుంది. నమ్మకం ఉంది, ఆయన చెప్పిన హామీలు నిలబెట్టలేదు అనే దాని మీద మాకు కాన్ఫిడెంట్గా మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాము, మా నాయకుడు సక్సెస్ అవుతాడనే నాకు కాన్ఫిడెన్స్ మాకుంది. సో డబ్బులు అయితే ఖర్చు పెట్టే ప్రజలంతా డబ్బు తింటారు అని నేను అన్నాను పబ్లిక్. దాంట్లో కొంతమంది ప్రలోభపడే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, లేకుంటే మా క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ కావచ్చు. అన్నిసార్లు కరెక్ట్గా సెలెక్ట్ చేయలేం కదా, కొన్ని పరిస్థితులు ఒత్తిడు, మిగిలిన రకరకాల దీనివల్ల కూడా కొంచెం. కానీ ఒకటి చెప్పండి, వైఎస్ఆర్సీపీ యాజ్ ఏ పార్టీగా అనేక ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా దాన్ని సరి అయినటువంటి దిశలో ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవటం, కొన్ని ఇష్యూస్లో సెల్ఫ్ గోల్ వేసుకోవటం జరుగుతున్నది అనేటువంటిది కూడా మీ పార్టీ వాళ్ళ నుంచి ఎక్కువ వినపడుతుంది. ఇప్పుడు సెల్ఫ్ గోల్ ఎప్పుడూ వేసుకునే పరిస్థితి లేదు. జనరల్గా కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఏదో రకంగా వీక్ చేయాలనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశంలో కూడా అన్హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నట్లుండే ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడుండే క్యాలిక్యులేషన్స్ బట్టి, అక్కడుండే వాతావరణం బట్టి నాయకుడు నిర్ణయించుకుంటాడు. 10 మంది సలహాలు తీసుకున్నా 10 మంది, నేను చెప్పేది గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. కానీ అక్కడ ఉండే పరిస్థితి, సిచ్యువేషను, అప్పుడు కావాల్సిన అవసరాన్ని బట్టి వాడాడుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. నాకు రాలేదంటే నేను దుష్ప్రచారం చేసేదేనా? మీరు కూడా ఆలోచించండి. పార్టీ బలంగా ఉంటే మనం అంతా బలంగా ఉంటాము, సొసైటీ బలంగా ఉంటుంది. అది విడిచిపెట్టి నా ఒక్కటి సెల్ఫిష్ కోసము నాకు రాలేదనే దాంతో కొంతమంది అది డెఫినెట్గా కొన్ని చేస్తుంటారు. అదే ప్రామాణికంగా తీసుకొని మేము సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. కామన్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే సార్లు ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు జరిగిన గ్రాడ్యుయేషను టీచర్స్ ఎలక్షన్స్ కానీ, దీంట్లో తెలిసిపోయింది. ఎన్ని వచ్చాయో చెప్పండి టీడీపీకి. అంత డబ్బులు పెట్టి, అంత ఖర్చు పెట్టి
ఇదేదో మభ్య పెట్టినా కూడా ఎన్ని వచ్చాయి చెప్పండి. పార్టీ పరంగా మీలో లోపాలు కానీ అవి ఏమీ లేవు అంటారు పెద్దగా. ప్రతి పార్టీలోనూ లోపాలు ఉంటాయి. నేను లోపాలు లేవు పూర్తిగానే, ఇది ఇంక ఇప్పుడిప్పుడే మొగ్గు తొడుగుతున్న పార్టీ మంది కాబట్టి మాకు తెలియకుండా కొన్ని ఉండొచ్చు, ఉండవని నేను చెప్పడం లేదు. కానీ దిద్దుకోలేనంత లోపాలు మా పార్టీలో ఏం లేవు. సెల్ఫ్ గోల్ కొట్టుకునే అంత ఏం కూడా లేదు. నాయకుడు బాగా దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఏ సబ్జెక్ట్ అయినా తరోగా డీప్గా స్టడీ చేసిన తర్వాతే మాట్లాడతాడు ఆయన. కానీ అన్నెసరిగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి ఏ రోజైనా బడ్జెట్ 15 రోజులు జరిగింది మీరు ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారండి? జగన్మోహన్ రెడ్డి గారు తమ తప్పులు ఎత్తి చూపుతారనే ఉద్దేశంతో జస్ట్ శీతాకాల సమావేశాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఉండే బడ్జెట్ సమావేశాలు జస్ట్ 15 డేస్లో 13 డేస్ 15 డేస్ నడుపుతున్నారు. అంటే దీని అర్థం ఏం చెప్పండి? ప్రజాస్వామ్యం ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారు 100 డేస్ నడపాలని చెప్పిన ఆయన మరి ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు పెట్టడం లేదండి? అంటే వీళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు. వీళ్ళు చేసిన తప్పిదాలు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీకు కూడా అసెంబ్లీలో తనకు కావాల్సిన మీడియాకి ఆడ ఎడిట్ చేయడానికి అవన్నీ ఇచ్చారు, వాళ్ళ మామూలుగా రిలే చేయడానికి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళని ఎడిట్ చేస్తారు, నేను కట్ చేస్తారు. సార్ కాసేపు ఈ రాజకీయాలు మీ జిల్లా అనంతపురం జిల్లా అనేది మీకు అనాదిగా వెనుకబడిన జిల్లా. స్టిల్ ఇప్పటికీ కూడా 13 జిల్లాల్లో కూడా అది 13వ స్థానంలోనే ఉంది. డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, మిగతా మానవ అంటే హ్యూమన్ ఇండెక్సెస్లో కానివ్వండి, లాస్ట్ ప్లేస్లోనే ఉంటా వచ్చింది. ఈ అనంతపురంలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు మొదటి నుంచి అంటే దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి అనంతపురం ఎందుకు ఆలంబనగా ఉంది? అనంతపురంలో ఎందుకు ఆ ఫ్యాక్షన్ వచ్చిందంటారు? అనంతపురం జిల్లా అంతా లేదండి. ఒక పెనుగొండ ప్లస్ తాడిపత్రి, ఇవి 2 దగ్గరలే ఫ్రాక్షన్. అక్కడ తాడిపత్రిలో విలేజ్ గ్రామాల్లో వరగా కక్షల్లో అట్లా ఎట్లయిపోయినాయి. అక్కడ 2 కుటుంబాలు పెనుగొండలో, ఆయన సూర్యనారాయణ రెడ్డి గారు ఫ్యామిలీ ప్లస్ మన రవి గారి ఫ్యామిలీ. వీళ్ళు యాక్చువల్గా రవి గారి వాళ్ళ ఫాదరు, సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ ఫాదరు నారాయణ రెడ్డి అనుకుంటా, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ చెన్నారెడ్డి గారు వీళ్ళంతా కలిసి తిరిగిన వాళ్ళే. తర్వాత డిఫరెన్సెస్ వాళ్ళకి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి. వచ్చినప్పుడు అప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ని శ్రీరాములు గారు అనుకుంటాను, ఆయన్ని మధ్యలో వాళ్ళు చంపినారు. ఇట్లా ఫ్రాక్షన్ అక్కడ మర్డర్ జరగడం జరిగింది. తర్వాత రవి గారి వాళ్ళ బ్రదర్ హరి అనుకుంటాను, ఆయన కూడా మర్డర్గా పోలీస్ ఎన్కౌంటర్ మరి ఎట్లయిందో నాకు ఐడియా లేదు. పోలీస్ ఎన్కౌంటర్లో దాంట్లో పోవడం చెప్పినప్పుడు రవి గారు అజ్ఞాతంలోకి పోవడం జరిగింది. ఒకవేళ ఉంటే నాకు కూడా సేఫ్టీ కాదని. తర్వాత 94లో అనుకుంటాను ఈ రామారావు గారు పార్టీలో ఒకసారి వచ్చి పవర్లోకి వచ్చిపోయిన తర్వాత ముందు రామారావు గారు ఆయన పార్టీలోకి తీసుకొచ్చినాక మళ్ళీ ఫ్రాక్షన్స్ అట్లే కంటిన్యూటీ కావడం, ఇది అక్కడ జరిగిండే దానివల్ల ఆ ఏరియాలో అట్లా ఫ్రాక్షన్ కావడంతో అది అట్లే స్ప్రెడ్ అయింది. అంతే తప్ప మొత్తం జిల్లా మొత్తానికి ఆపాదించడం మంచిది కాదంట. కాదు. అంటే మీ ఉరవకొండ సంబంధించి కూడా అంటే కొంత అక్కడ కూడా మీకు ఇప్పటికీ గన్మెన్లు పెట్టుకొని చాలామంది లీడర్లు తిరుగుతున్నారు. అక్కడ కూడా థ్రెట్ ఉంది నక్సల్స్ దగ్గర నుంచి కానివ్వండి. ఇవన్నీ షోపు డబ్బులు సార్. గన్మెన్లు వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం మాకేదో కొంచెం లెవెల్ ఉంటుంది అనే దాంతో తిరుగుతారు. కానీ చంపుకునే అంత ఫ్రాక్షన్ అటు లేదట. అంటే ఏంటంటే కొంతమంది దాన్ని షోపుటప్పే అంటే గన్మెన్లు ఉంటే సమాజంలో ఒక గుర్తింపు భయపడించవచ్చు, ఎవరన్నా మనం కావాల్సింది చేసుకోవచ్చు అని మన సెల్ఫ్ ఎంజాయ్మెంట్కో సంపాదించుకోవడానికో షోపుటప్పులే తప్ప. అంటే అట్లాంటివి ఉన్నాయి అంటారా? ఎక్స్టార్షన్స్ చేయటం అంటే బెదిరించి డబ్బులు లాగటం అలాంటివి కూడా ఉంటాయా ఈ గన్మెన్లు చూపించి ఆ షో పుటప్ చేసి? ఇప్పుడు కొన్ని దాంట్లో ఉన్నాయి, కొంతమంది బెదిరించే దానికోసమే కొంతమంది పెట్టుకున్నారు. అది మాది కొంతమందికి అదొక ఫ్యాషను. ఆయనకున్నారు గన్మెన్లు అంటే ఎవరైనా సామాన్యుడు ఏమనుకుంటాడు, బాబో ఈయనేదో పెద్దోడు అని. ఇప్పుడు నాకు రికగ్నైజేషన్ ఉండుకోకున్నప్పుడు నేను పెట్టుకుంటే కదా నేను ఎవరో గుర్తింపు వచ్చేది. వాడాడ అకేషన్స్లో పోయినప్పుడు ఎవరైనా అని. ఇప్పుడు పరిటాల రవి గారికి ఉరవకొండలో నాయకులకి కూడా పెద్ద డిఫరెన్సెస్ లేవా? అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి మనకి ఏం ఐడియా ఉంటుంది చెప్పండి. వాళ్ళ పార్టీకి సంబంధించినవి అవి విత్ ఇన్ ది అంటే గ్రూప్ పాలిటిక్స్ అంటారు అది. అంతే కదా. ఇప్పుడు
వాళ్ళ గ్రూపుల మధ్య ఏమున్నాయి, అది వాళ్ళ పర్సనల్ పార్టీలోది. మనం పెద్ద అటాచ్మెంట్ ఆ పార్టీలో. మీకు రవి గారితో పెద్ద పరిచయం లేదా? రవితో పరిచయాలు ఉన్నాయి నాకు. యాజ్ ఏ జిల్లావాసిగా ఆయన మమ్మల్ని గౌరవించేవాళ్ళు, మేము ఆయన గౌరవించేవాళ్ళే. పార్టీ పరంగా కూడా డిఫరెన్సెస్ ఏమి ఉండేవి కదా మీకు? అంటే మా ఏరియా ఆయన ఏరియా వేరు కదా, ఉన్నప్పుడు నాకెందుకు ఉంటాయి? సరే ఒకటి చెప్పాలి, అంటే మీకు ఉన్న ఫొటోస్లో రాజారెడ్డి గారి ఫోటో కూడా ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి దీంతో పాటు. మీకు రాజారెడ్డి గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? రాజారెడ్డి గారితో లాస్ట్ చనిపోయే 15 days ముందు ఒక గుత్తి దగ్గర ఒక అకేషన్ పెట్టినప్పుడు ఆ అకేషన్లో మేము కలుసుకోవడం జరిగింది. చాలా పెద్ద మనిషి ఆయన, ఊరికే అన్నేసరిగా ఆయన మీద ఏదో ఇది చేశాను కానీ అప్పుడు పరిచయాలు, ఆ ఫోటోలు అట్లే. ఓకే, అంటే అంతకుముందు మీకు పరిచయం లేదా? అంత లేదా నాకు. రాజశేఖర రెడ్డి గారితో పరిచయాలు ఉన్నా, మా ఇంటికి వచ్చినాడు, ఆయనకి టిఫిను మా ఊర్లో, మా ఊరకొండక దీంట్లో జరిగినప్పుడు ఆ గోపీనాథ్తో పాటు, అప్పుడు ఆయన గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా కాకముందు అనుకుంటాం, ఆ పోతిరెడ్డి ఎయిట్ రెగ్యులేటర్ దాని మీద ఇప్పుడు బిట్వీన్ 85-99 బిట్వీన్ అనుకుంటాను, అప్పుడు రావడం జరిగింది. అప్పుడు మేము అక్కడ కూడా అందరూ ఆయనతో కోఆర్డినేట్ చేయడం జరిగింది. గోపి గారు అప్పుడు ఒకసారి 85లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 89లో ఆయన సక్సెస్ఫుల్గా మంచి మెజార్టీతో గురవనారాయణప్ప గారిని ఓడించడం జరిగింది. ఇప్పుడు మా ఇంటికి వచ్చి అప్పటి నుంచి మా ఫాదర్తో కూడా రాజశేఖర రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. శివరామరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు అంటే పార్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది మీ పార్టీ? అంటే రాబోయే ఎన్నికల్లో, అంటే గతంలో మీరు చెప్పారు కొంతమంది వస్తామంటే పార్టీలో చేర్చుకోలేదు లాస్ట్ మూమెంట్లో యువతని అని. ఇప్పటికీ అదే పాలసీతో ఉన్నారా, లేకపోతే పార్టీలో పాలసీ ఏమైనా చేంజ్ చేసుకొని ఎవరు వచ్చినా తీసుకుందాము అనేటువంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు పాలసీలో అంటే వాళ్ళ మీద ఎలాంటి ఇది లేకోకుండా మంచి లీడర్ని పబ్లిక్లో వాళ్ళ మమేకమయ్యే వాళ్ళని డెఫినెట్గా తీసుకుంటున్నారు. దాంట్లో కొంతమంది చేరడం కూడా జరిగింది కదా, మీకు కూడా ఈ మధ్య చూస్తుంటారు కొంతమంది లీడర్లు ఎక్కడెక్కడ చేరారు ఏం కథ అని. అంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మనం కూడా తీసుకుందాం అనేటువంటి ఆలోచనలతో వచ్చారా మీరు? అట్లని కాదు, మా లీడర్ కూడా కొంతమంది వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా పబ్లిక్తో సంబంధాలు ఉండి అలాంటి నాయకులు కూడా పార్టీకి అవసరమే కదా. అట్లాంటప్పుడు ఆయన ఆలోచనతో అందరినీ తీసుకుంటున్నారు. ఊరికే వాళ్ళ వస్తే పార్టీకి ఇబ్బంది, ప్రజలు ఇంకో రకంగా భావిస్తారని వాళ్ళదంతా ఈయన పూసుకోవాలంటే కష్టం అవుద్ది. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మంచి వాళ్లకు, ఎఫిషియెంట్కు ఆయన ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాడు. అంటే కానీ ఇటీవల కాలంలో అంటే దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉండి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. సరే, మీరు ఏమంటారంటే వాళ్ళని ప్రలోభపరిచారని అంటారు. వాళ్ళు ఏమంటారంటే ఒక్కటే కాదు, లెట్ మీ కంప్లీట్ సార్, అంటే ప్రలోభపరిచి వాళ్ళని తీసుకున్నామని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారి వ్యవహార శైలి మాకు నచ్చక మేము వెళ్ళిపోయామనేటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంటు. సో అంటే దీని మీద ఎప్పుడైనా పార్టీలో చర్చ జరిగిందా? పార్టీలో డెఫినెట్గా చర్చ జరిగిందే, కాదని చెప్పడం లేదు. వీళ్ళ ఆ రోజు ఎవరైతే సోకాళ్ళు పోయిన వాళ్ళంతా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళంతా. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆకాశానికి ఎత్తింది వీళ్ళే, ఈరోజు కామెంట్ చేసేది వాళ్ళే. అంటే ప్రతి దాంట్లోనూ ఆపర్చునిస్టులు ఉంటారు. అట్ ద సేమ్ టైం దీంట్లో కొంతమంది ఆల్మోస్ట్ 70-80% టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే సొంత గూటికి వెళ్ళారంటారా? అదే భూమానాగిరెడ్డి గారు అంతే. ఇలా చాలామందిని ఉదాహరణ తీసుకుంటే మీరు దీంట్లో కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు నాకు తెలిసి ఈయన రాజు సుజనా రంగారావు గారు, సుజయ రంగారావు గారు ఇట్లా కొంతమంది లిమిటెడే ఉత్తరాంధ్రలో వాళ్ళు మంచి కుటుంబమే. మరి ఆయన పోయడానికి ఆయనకు లోకల్గా ఏమి ఇవి ఉన్నాయో మాకు తెలీదు, ఎందుకంటే బార్డర్ ఆయనే మంచి వ్యక్తినే. అలాగే కొంతమందిని భ్రమలకు లోపరిచి కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తామనే దాంతో ప్రలోభపరిచి చాలామంది ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు లేకుంటే అక్కడ లోకల్గా పోలీస్ ప్రెజరు, అఫీషియల్స్గా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి పనులు కాకపోవడం, కింద క్యాడర్తో మాకేం పనులు కావడం లేదని వాళ్ళు నిరుత్సాహపరచకూడదనే ఆలోచన ఉండొచ్చు. అది చాలామందికి ఉంటుంది కదా. అంటే కొద్దిమంది ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఎమ్మెల్యే మీద, అపోజిషన్ ఎమ్మెల్యే మీద మీరు చెప్పినటువంటి టాక్టిక్స్ ఏమైనా ఉపయోగించుండొచ్చు. కానీ కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇంకా ఉన్నారు. తట్టుకొని మేము రాలేము, అలాంటి వాటిని ఫైట్ చేస్తామనే వీరోచితంగా పోరాడేవాళ్ళు డెఫినెట్గా కంటిన్యూటీ ఉంటుంది. ఏమన్నా కానీ చూద్దాం అయితే కానీ పోతే పోనీ అనేవాళ్ళు. అందరూ
ఆ గుండె నిబ్బరము ధైర్యంగా ఉండేవాళ్ళు లేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన నందికొట్కూరులో ఏదో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మన క్యాండిడేట్ డైరెక్ట్గా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినవే ఈయన ఇప్పుడు ముగించాడు అంటే అప్పటికప్పుడు మైక్ కట్ చేయడం ఇవన్నీ మీరు కూడా చూశారు కదా. మీరు సీఎం గారి సభలో డైరెక్ట్గా అలాంటి హీరోలు కూడా ఉంటారు కదా. మరి ఆయన మామూలుగా ఆయన స్థాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాయి కానీ గుండె ధైర్యంతో నీతిగా నిజాయితీగా మాట్లాడాడు కాబట్టి డెఫినెట్గా ఉన్న వాస్తవాలు చెప్పడం జరిగింది. కొంతమంది మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టడము, వాళ్ళతో తిట్టించడము, వాళ్ళు కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఏమైనా డిస్ప్యూట్స్ అవి ఉంటాయి, ల్యాండ్స్వో గిండ్స్వో పోలీస్ కేసులో ఇలాంటి వాటి ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా కొంచెం ఫ్రాక్షనిస్టులు కొంచెం మళ్ళీ మాకు పోలీస్ కేసులు అయితే గ్రూపులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. దానికి కొంతమంది తాలూకి పోయి ఉండొచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి పోయి ఉంటారు అంతే. ఇప్పుడు జగన్ గారు తన ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారా? ఏమన్నటువంటి భరోసా ఇవ్వడానికి మీరు వెళ్ళొద్దండి మాతో ఉండండి, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని అట్లాంటిది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన 1-to-1 మాట్లాడి మీరు పోవద్దని చెప్పే లీడర్ కాదు, అంత అపనమ్మకము ఎమ్మెల్యేల పైన లేదు ఆయనకు. అంటే కొద్దిమంది పేర్లు ఇంకా వినపడుతున్నాయి కదా. ఇప్పుడు కొన్ని పేపర్లు అదే పనిగా ప్రచారం చేసి చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె కల్పన గారు పోయినా నాకు తెలిసి కల్పన అనుకుంటా, ఆమె హస్బెండ్ IRS, ఆయనకి 2-3 ఏళ్ళ నుంచి అదేదో ప్రమోషన్ లిస్ట్ రాకోకుండా కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల ఇంట్లో ప్రెజర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఎంత నిజాయితీగా ఉండాలని అంతవరకు తిట్టింది మనం అంతా చూసాం కదా. ఇట్లా కొన్ని ప్రెజర్స్ వాళ్ళ వ్యక్తిగత దాని మీద. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు రాజకీయాల్లో, ఈ మధ్యకాలంలో ఇంత దరిద్రంగా తయారైంది. రాజకీయాల్లో ఎప్పుడు ఇది ప్రజాస్వామ్యంగా రావాలి కానీ ఇట్లా దొడ్డిదారుల్లో వచ్చి మేము ఏదో వాన్ ప్రెజర్ పెట్టి మాకు ప్రజాబలం ఉంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోండే అంత అమాయకులేం కాదు. బయటపడకపోవచ్చు కానీ ఎప్పుడు సరైన సమయంలో సరైన శిక్ష డెఫినెట్గా ఇస్తారు ఎలాంటి వాళ్ళకైనా. అలాంటి ఆలోచన విధానం ప్రజానీకానికి ఉంది ప్రజావేదిక పైన కోర్టులో. సరే ఒకటి చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కులతత్వం బాగా విపరీతంగా పెరిగింది. ఈ కులతత్వాన్ని 2 ప్రధాన పార్టీలు పోషిస్తున్నాయి అనేటువంటిది ఒక విమర్శ వినపడుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ కులతత్వాన్ని ప్రోత్సహించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్సెప్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారికి కూడా అది లేదు. చంద్రబాబు గారు ఈరోజు ఆయన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు వాళ్ళ ఇచ్చేస్తున్నాడే తప్ప మిగిలిన వాళ్ళను లేదు. కులాలనే దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసిండేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ గతంలో కానీ ఎప్పుడు లేవు ఇలాంటి ఆలోచనలు. అన్ని పార్టీలు అందరూ ఉండేవాళ్ళు కలిసి. తెలుగుదేశం వచ్చిన తర్వాత కులతత్వం పెరిగిందంటారా? పెరిగింది. దాన్ని ఈయన పెట్రోలు కిరోసిన్ అంతా పోసి దాన్ని ఆ వృక్షాన్ని పెంచుతూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒకటి చెప్పండి, అంటే తెలుగుదేశం వల్ల మీరు కులతత్వం పెరిగిందంటున్నారు, కానీ తెలుగుదేశం వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే మనకి చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత, రాజకీయ భాగస్వామ్యం కానివ్వండి, ప్రాధాన్యత కానీ పెరిగిన మాట వాస్తవం కాదంటారా? గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మెజారిటీ వీళ్ళు ఉన్నారు. అప్పటికి అవేర్నెస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అంతకుముందు పెత్తందారులన్నా వేరే వాళ్ళన్నా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినట్లల్లా డెఫినెట్గా సమాజంలో మార్పు వస్తుంది. మనం ఈరోజు సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఈజీ వాట్సాప్లు, ఈ టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ కులతత్వం ఎందుకు పెరుగుతున్నది? టెక్నాలజీ కొన్ని పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అలా పోషించగలిగినప్పుడే ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు పోతాడనేది ఆయన ఆలోచన. కానీ మీ పార్టీ ఉదాహరణకి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని రెచ్చగొడుతుంది అనేటువంటిది ఉన్నది, కాపుల్ని. మేము ఎందుకు రెచ్చగొడతామండి? ఆయన ఇచ్చిన హామీల్ని ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డే. మీకు తెలియదు కాదు, కాపు సమాజానికి మీరు ఏదైతే చెప్పారో ఆ హామీ నిలబెట్టండి అని పోరాడే నాయకుల్లో ఆయన ముందుండి చేస్తున్నాడే తప్ప ఇప్పుడు ఒక పార్టీ క్యాడర్ పోయి కావాల్సినంత మాత్రాన రెచ్చగొడుతున్నాం అని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు అడుగుతుండే న్యాయం మీరు చెప్పిన వర్డ్స్. నేను ఇప్పుడు మా పక్క బోయ వర్గాన్ని ఎస్టీల్లో నేను చేస్తానన్నాడు. ఇప్పటివరకు దాంట్లో కలిపిన పాపాన పోలే.
అలాగే ఈ మత్స్యకారులు అనుకుంటాను, వాళ్ళను కూడా ఎస్సీలోనే ఏదో చేరుతానని మీ ఉత్తరాంధ్రలోనూ అక్కడేటో హామీ ఇచ్చినాడని చెప్పి, ఇట్లాంటి కొన్ని వర్గాలను కాపుల్ని అదేవిధంగా మీకు బీసీలో చేరుస్తానని ఈయన ఎలక్షన్లో చెప్పిన హామీ ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారే. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఒక కాపు నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఆయన లైన్ ఆయన తీసుకుని ఆయన పోతున్నాడు. అంటే ఇప్పుడు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఆయన సపోర్ట్ చేశాడు తెలుగుదేశం పార్టీని, బీజేపీని. సో అంటే అవునన్నా కాదన్నా ఆయన సామాజిక వర్గం ఓటర్లు చాలామంది కూడా తెలుగుదేశాన్ని, బీజేపీని సమర్థించినటువంటి పరిస్థితి కనబడింది మనకి. దానిని నిలువరించడానికి, దాన్ని దెబ్బతీయటానికి ముద్రగడ పద్మనాభం గారిని జగన్ గారే వెనక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమో పార్టీ పెట్టి నేను ఈసారి ఎలక్షన్లు నిలబడి పోరాడతాను అని చెప్తున్నాను. నేను క్వశ్చన్ చేయడానికే నేను పార్టీని పెట్టినా, ఎలాంటి సమస్యనైనా నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేదని జగమెరిగిన సత్యం. మరి దాని మీద క్వశ్చన్ చేసింది ఏం లేదు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బయట కూడా ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ పార్టీకి పోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈయన్ని పార్టీ క్యాండిడేట్లుగా నిలబెట్టమని చెప్తున్నాడనే ప్రచారాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరి ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది, ముద్రగడ గారి ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది. మేము వీళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పినారని అనుకోలేం కదా. కానీ మీ పార్టీలో అంటే ఎవరైతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయితే ఉన్నాయో, అంటే బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళకి సముచితమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. అది 100% తప్పు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకే ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి ఈరోజు ఇచ్చిండే మంత్రి పదవుల్లో మెయిన్ మంత్రి పదవులన్నీ ఎవరికి ఇచ్చినారో చెప్పానండి, మీరే చెప్పండి. హెల్త్, అలాగే హెల్త్ కానీ, ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, మళ్ళీ లేకపోతే ఇది సివిల్ సప్లైస్ కానీ. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా మీ పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లా కే కృష్ణమూర్తి గారు. కాదు, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి గారిగా ఉన్న మొన్న ఈ మధ్య నా నోటీస్కి వచ్చింది, ఆర్డీఓ వరకు ఆయన ట్రాన్స్ఫర్ చేసే అధికారులు రెవెన్యూ మంత్రికి ఉండేది. నాకు తెలిసి ఆయనకి ఇప్పుడు ఆ స్థాయి తీసి ఆర్ఐలు కూడా చేసేకి లేకుండా చేశారనేది, అంటే పవర్స్ కట్ చేశారని, తగ్గించారని. అంటే దాని అర్థమేమే, చూపడానికి వాళ్ళని పెడుతున్నారు మీరు, మేము ఏదో చేస్తున్నామని. కానీ ఇప్పుడు రాజయ్య గారు ఉన్నారు, ఒకసారి మీరు ఆ డిపార్ట్మెంట్లోనే పోయి తెలుసుకోండి ఆయనకి ఎంత మటుకు పవర్స్ ఉన్నాయో. ఆయన ఉన్నాయని చెప్తాడులేండి, కానీ పబ్లిక్గా మీరు అక్కడ విచారించుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు ఈ కుల వ్యవస్థను ఎవరు కూడా ప్రోత్సహించడం మంచిది కాదు. ఇది సమాజాన్ని పాయిజనింగ్ చేసేదే తప్ప ఇంకేమిటికి పనికిరాదు. మనకు స్వాతంత్రం వచ్చినాడే ఈ కుల వ్యవస్థ లేకుండా ఇండియానా కాదా అని పెట్టగలిగి ఉండింటే ఈరోజుకు మన ఇండియాలో ఈ కులతత్వంతోనా మతతత్వాలతోనా ఈ భారతదేశం నాశనం అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కానీ మన దురదృష్టం, ఆ రోజు ఉన్న నాయకులు కావచ్చు, కొంతమంది మరి దీంట్లో కావచ్చు, ఊరికే కొన్ని వర్గాల్ని డివిజన్ చేసి ఈ ఓబీసీ, మళ్ళీ ఎస్సీ ఎస్టీ, ఇంకో రకం మైనారిటీ, ఇవన్నీ అని చెప్పి వర్గాలు చేసి వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం ఇవన్నీ వాడుకున్నట్లు అనిపిస్తుందే తప్ప అవసరం ఏముందండి. ఇప్పుడు ఇండియన్ అనే భావన మనందరికీ రావాలి. ఆ ఇండియన్ అనే భావన ఈరోజు ఎవరికైనా ఉందండి? మనకు స్వాతంత్రం, రాజ్యాంగం అంటే ఏమో తెలియదు ఎవరికి. అంటే దట్ ఈస్ డిఫరెంట్ అండి, దట్ ఈస్ అ వైడ్ సబ్జెక్ట్. మళ్ళీ అంటే మీ పార్టీకి సంబంధించినంత వరకు అటువంటి వివక్ష లేకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత, సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని. డెఫినెట్గా ఇస్తున్నాడు, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఆయన మీరు అనుకున్నట్లు ఒక వర్గానికి ఏదైతే ఇస్తారంటున్నారో ఆ వర్గం కంటే మిగిలిన వర్గాలకే ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళు మామూలుగా పోతే ఆ పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పేర్ల నుంచి వీళ్ళకే ఇస్తున్నారేమో అనే భ్రమలో ప్రజలు ఉన్నారు. కానీ ఆ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలే, అన్ని వర్గాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. వీళ్ళు చెప్పే వర్గం కంటే మిగిలిన వర్గాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, అయితే ఇంకోటి అండి, ఇప్పుడు కొన్ని ఇష్యూస్ మీరు పట్టుకొని అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు. బట్ అంటే అందులో ప్రధానమైనటువంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా.
అంటే మీరు అనేక సందర్భాల్లో కొన్ని ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు, తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా చేస్తున్నారు. కానీ ఏ సమస్యను కూడా ఒక హేతుబద్ధంగా అంటే ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్ళలేకపోతుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఒక అపవాదు కానివ్వండి, ఒక విమర్శ కానీ వినపడుతుంది. ఇప్పుడు జనరల్గా ఆలోచన చేయండి, ఏ ఇష్యూ తీసిపోయినా ప్రజానీకం చర్చించుకోవాలనేదే మెయిన్. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇష్యూ బేస్ మీద మాట్లాడుకొని అసెంబ్లీలో ఏదైతే ఫోకస్ చేయడము పబ్లిక్లో ఇది ఉంటే మంచిగా ఉండేది, దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుంది అనే ఆలోచన తెప్పించుకోవడానికి కొన్ని ఇష్యూలు ఫోకస్ చేస్తారు. అవి ఒకే ఇష్యూ మీద రాష్ట్రాన్ని ఇది ముందుకు తీసుకోలేము కదా, అన్ని ఇష్యూలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీకి. ఏ పార్టీ మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి, సిపిఐ కానీ సిపిఎం కానీ మిగిలిన చాలా మేధావర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా ఊరుకోరు. ఇప్పుడు సిపిఐ చేసింది, సిపిఎం చేసింది దీనిపైన చెప్పిన హామీలను ఇచ్చేయాలని. కానీ ఆ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కూల్స్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచన రేకెత్తించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ప్లస్ వీళ్ళు కూడా చేశారు, కమ్యూనిస్టులు కూడా. మేము మళ్ళీ వాళ్ళని తీసేసి వీళ్ళు చేయలేదు అని చెప్పి మేమే క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన కూడా మాకు లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ కలిసి పోరాడగలిగిన నాడు డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని అంటే ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మీ వైఎస్ఆర్సీపీలోనే భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్తో పొత్తుంటే బాగుంటుందని, కొంతమంది లేకపోతే బాగుంటుందని మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో భవిష్యత్తులో సిపిఐ సిపిఎం కానివ్వండి, మీ పార్టీ కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ కానీ ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? అటువంటి చర్చ ఏమన్నా అసలు పార్టీలో జరుగుతున్నదా? అది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే నాయకుడు కొంతమంది డిస్కస్ చేసి తీసుకునే ఫైనల్గా నాయకుడి డిసిషనే కాబట్టి అది మా అంతకు మేము చెప్పే అంత ఇది కాదు. నాయకుడు దాని డిసిషన్ బట్టి అప్పుడు ఉండే వాతావరణాన్ని బట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2009లో అన్ని పార్టీలతో టీఆర్ఎస్ తెలంగాణ లేదన్నాడు, మళ్ళీ టీఆర్ఎస్ కూడా టై అప్ అయిన పరిస్థితి మనం గమనించాం. మీరు చూడందేం కాదు. రాజశేఖర రెడ్డి గారు 2004కి అందరితో కలిసి ఫైట్ చేయడం జరిగింది. సో సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులు బట్టి నిర్ణయిస్తారా? ఆ రోజు నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. సో అంటే పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదంటారు ఇప్పుడు కాదు, ఇంకా టైం చాలా ఉంది కాబట్టి. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? పొత్తులు ఉంటే మంచిదంటారా, లేకపోతే ఇండిపెండెంట్గా వెళ్తే బెటర్ అంటారా? ఇప్పుడు పొత్తులు ఆల్ పార్టీస్తో కొంచెం అంటే మన సారూప్యత ఉండే పార్టీల్లో కొంచెం కలిసిపోతే ఈ ఓట్ డివిజన్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా చోట్ల మన వైఎస్ఆర్ పార్టీ 1000, 2000, 3000 ఓట్లు కూడా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మొన్నటి ఎలక్షన్స్ అవును. కమ్యూనిస్టుల్లో సామాన్యంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2000 నుంచి 6000, 7000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితులు బట్టి. కాబట్టి అన్నీ కలిస్తే కొంచెం ఓటు డివిజన్ లేకుండా ఉంటాయి కదా. కొన్ని పరిస్థితుల్లో దాన్ని అన్నింటినీ కూడా వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల అంటే ఒక ప్రధానమైనటువంటి పత్రికలో ఒక వార్త వచ్చింది. వైఎస్ఆర్సీపీని అంటే బీజేపీలో విలీనం చేయమని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరిందని, కానీ అది తర్వాత అంటే ఎలక్షన్స్ తర్వాత చేస్తాం తప్ప ఇప్పుడు చేయమనేటువంటిది జగన్ గారు చెప్పారు. అందువల్లనే కేంద్రంలోని బీజేపీకిను వైఎస్ఆర్సీపీకి ఒక రహస్య అవగాహన ఉన్నది అనేటువంటిది ఒక ప్రధాన పత్రికలోనే రాశారు. ప్రధాన పత్రికల్లో రాస్తారంటే ఆయన మీద బ్లేమ్ చేసానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి, కొంతమంది మళ్ళా మాకు నెక్స్ట్ ఎలక్షన్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో కొన్ని వర్గాల నుంచి అనే దాని మీద కూడా వాళ్ళ దాన్ని మేనేజ్ చేసి ఉండొచ్చు. అందులో వాస్తవం ఏం లేదంటారు? అందులో నాకు తెలిసి కాదు సార్. అంటే ఇప్పుడు జగన్ గారి మీద ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి, 11 ఛార్జ్ షీట్లు పెట్టారు. ఈడీ కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసిన పరిస్థితి ఉన్నది. రేపు ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అంటే కోర్టు కేసుల్లో తీర్పులు జగన్ గారికి వ్యతిరేకంగా వస్తే దెన్ వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ పార్టీ? సార్ నాకు తెలిసి ఆ ఛాన్సే లేదు. వీళ్ళని ఈ క్యాడర్ని వీక్ చేయడానికి వీళ్ళంతా ప్రచారం చేసి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళ క్యాడర్ది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంత స్పీడ్గా కేసులు అయ్యే పరిస్థితి మీకు ఎంత మటుకు ఉందో మీకు తెలుసు. ఇక్కడ ఏమైనా వాస్తవాలు ఉంటే కదా మేము భయపడేది. వాస్తవాలే లేవు.
కొంతమంది ప్రెజర్స్ వల్ల కొంతమంది అధికారులు ఇంటెన్షన్గా పెట్టినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు కొంతమంది ఇదే చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ సీఎం రమేష్ గారు కానీ కొంతమంది నాయకుల్ని మీరు ఇంటికి పోయి ఇది సర్చ్ చేయండి అంటే ఎవరు పోలే, వాళ్ళు పోయి కోర్టులో స్టే తెచ్చుకునే వరకు వాళ్ళు అసలు రైడ్ చేయలే. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు విత్ ఇన్ 1 అవర్లో రైడ్ చేస్తారు. మాకు సిబిఐ వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉందంటారు. వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను అన్ని వ్యవస్థలు మేనేజ్ చేయగలనని. అంటే ఎక్కడ పోతున్నాం మనము? అట్లా కాదు, మీ స్టేట్మెంట్ని మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. ఒకవైపు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలరనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఏమో ఆయన హీ విల్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అనేటువంటిది ఇంకో చెప్తున్నారు. మేనేజ్ చేసే కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మా నాయకుడు తప్పు చేయలేడు కాబట్టి మేము గట్టిగా చెప్తున్నాము. ఆయన చేసినది సాధ్యం కాదంటారు. అది కాదు, ఎలాంటి పొరపాటు చేయలేదు ఆయన. కాబట్టి మీకు మీ పార్టీకి సంబంధించి పార్టీ ఫ్యూచర్కి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బంది భయమే లేదు, ఆలోచన రాదు. సో కేడర్లో కూడా అటువంటి కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంది కాబట్టి, ఇంకా అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు, కేడర్ ఉంది కాబట్టి ఆయన వీళ్ళు ప్రచారం చేసి 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 బూస్టప్ చేసి ఏదో జరిగిపోతుంది మీరు తొందరపడండి అని భయపెట్టి చేర్చుకోవడానికి, పార్టీని వీక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే. సో ఇంకోటి చెప్పండి సార్, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా రిలేటివ్లీ బెటర్ అనేటువంటి మాట వినపడుతుంది సార్. రేపొద్దున మీది ఉరవకొండ, మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అంటే రేపు మీరు కంటెస్ట్ చేస్తారా లేకపోతే ఆయనకి వదిలిపెడతారా? అది కాలమే నిర్ణయిస్తుంది, మనం చెప్పేది కాదు. కాలం అంటారా లేకపోతే మీ అధిష్టానమా? కాదు, కాలమే అంటే కాలాన్ని బట్టి అధిష్టానమైనా నడుచుకునేది, ఇంకోరైనా నడుచుకునేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా బ్రదర్స్ ముగ్గురు, 2 ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఇంకొక ఆయన ఇప్పుడు కష్టపడుతున్నాడు గుంతకల్లో. కాబట్టి పరిస్థితులు ఎట్లుంటాయి ఎవరు చెప్పేకి రాదు. నేను 2004లో సిట్టింగ్ ఎమ్మెల్యే అలయన్స్లో పోవడం జరిగింది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పేదానికి కాదు కదా. కానీ మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తారా? నేను ప్రయత్నం చేయను, నేను నిలబడతానికి కాదు, నేను ప్రయత్నం అనేది చేయను. లీడర్కి వాళ్ళు తెచ్చుకునే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేకుంటే వాళ్ళకు ఉండే రిపోర్ట్స్ బట్టి వాళ్ళే ముందుకు పోతారు. కానీ నేను సపరేట్గా ప్రయత్నం చేసి నేను సీటు కావాలని నేను అనుకోవడమో లేదు, ఏదో దానికి మసాలా ఎక్కించి ప్రచారం చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. కాలం మీద కాలం నిర్ణయిస్తుంది అనేటువంటి దాని మీద మీరు డెఫినెట్గా అంతే తప్ప మీ అంతటి మీరు ప్రయత్నం చేయరు. మన వర్తుంటే కాలం నిర్ణయించిన ప్రకారం డెఫినెట్గా ఎక్కడున్నా పిలుచుకుపోయి కూర్చోవాలి. నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి అవుతారు అనుకున్నారు చెప్పండి. ఆయన ఎక్కడో పోయి సేద్యం చేసుకుని ఆయన పట్టుకుపోయి రాష్ట్రపతిని చేసి కాలమే నిర్ణయించేది. ఎవరిదైనా మీది కానీ నాది కానీ కాలమే నిర్ణయిస్తుంది. మనం అనుకుంటాం మనం ఏదో చేస్తున్నామని. సో 2019 నాటికి మీ లక్ష్యం ఏంటంటే? డెఫినెట్గా మా పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, పేద ప్రజానీకం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏవైతే స్కీములు ఉన్నాయో దానికంటే ఇంకా మంచి పథకాలు అట్టడుగు స్థాయిలో పైకి రావడానికి చేసే పథకాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేయబడాలి. ప్రభుత్వం వీళ్ళంతా చేశారని ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనేది మా కోరిక. ఆ రోజు వీళ్ళు డబ్బులకే అమ్ముడు ఓటర్సు ప్రలోభ పెట్టి పొరపాటు చేసింటే ఆరోగ్యశ్రీ పథకం వచ్చేది కాదు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాదు, ఇంతమంది అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్ వచ్చేవి కాదు, పార్టీలకు అతీతంగా ఇళ్ళు వచ్చేవి కాదు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు ఇరిగేషన్ అనే ఆలోచన చేసి ఇరిగేషన్ బాగా వస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదనే ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయడం వల్లనే ఈరోజు ఈయన నా కళ నా కళ నా కళ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఆయన చేసిన పాలసీలు ఫ్రీ కరెంట్ కానీ ఇంకోటి కానీ ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు మామూలుగా చాలామంది ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. కానీ ప్రజల్లో మీరు ఇక్కడ ఈవెన్ తెలంగాణలో అడిగినా గ్రామ స్థాయిలో అడిగినా ఆ మహానుభావుడు ఆ దేవుడు అంటారు. ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మలే. మీరు ఉరవకొండకి ఏం చేశారండి? అంటే మీరు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నారు. చెప్పుకోదగ్గ పనులు ఏం చేయగలరు? నేను అంతకుముందు 4 years అది. అప్పుడు మళ్ళీ ఆయన 1 year ముందు పోయినాడు కదా ఆయన ఎవరు. అప్పుడు కొన్ని సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మైనార్టీలకి కొన్ని ఇవి మామూలుగా మసీదులు దర్గాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంచెం షాదీ ఖానాల కంటే ఇవి మామూలుగా ఈద్గాలు వాళ్ళు కొంచెం బాగా ఎక్కువ ఇది
అలాగే వాళ్ళ కబ్రస్థాన్కి కాంపౌండ్ వాళ్ళు కానీ పేద వర్గానికి ఎవరు ఎక్కడున్న ఇండ్ల స్థలాలు కానీ ఉరవకొండ టౌన్లో ఇండ్ల స్థలాలు కానీ అలాగే ఈ 6 ఇయర్స్లో ఉరవకొండకు డ్రింకింగ్ వాటర్స్ కానీ సబ్స్టేషన్స్ అప్పుడు గతంలో చాలామంది అడ్డుపడిన సబ్స్టేషన్ తీసుకురావడం ఎక్కడ చాలా లో వోల్టేజ్ ప్రాబ్లం అంటే ఉండేది. ప్రధానమైన సమస్య అంటే మీ నియోజకవర్గం లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉండేది. కాబట్టి పిఏబిఆర్ నుంచి దాన్ని వాటర్ తీసుకొని వచ్చి ఈరోజు ఆ సిస్టమ్ రన్ అవుతుంది. ఇంకా కొంచెం జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో కొన్ని దగ్గరలు తీసుకురావడం జరిగింది. అలాగే కెనాల్స్ ఎక్కడైతే కొంచెం వాటర్ పోవడం లేదో దాన్ని కెనాల్స్ రిపేర్ చేయడం జరిగింది. వాటర్ మా పీరియడ్లో అసలు జీబీసీ కింద ఇబ్బంది లేకోకుండా రైతాంగానికి వాళ్ళు నవంబర్ డిసెంబర్లో అయిపోయేదాన్ని కూడా జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, రైతాంగం ఇబ్బంది పడుకోకుండా. అలాగే అక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజ్ హయాంలోనే. అవునండి, మా హయాంలోనే 50 బెడ్ హాస్పిటల్. అంతకుముందు 30 బెడ్ ఉండేది. 50 బెడ్ హాస్పిటల్ తెప్పించింది కూడా నేను 100 బెడ్ హాస్పిటల్కి ట్రై చేశాము. 100 బెడ్ హాస్పిటల్ ట్రై చేస్తే 50 లేదు కాబట్టి మేము ఇవ్వలేము అన్నట్లు మళ్ళీ 50 బెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు అంత బిల్డింగ్ అవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. స్కూల్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉండేవి. స్కూల్ పిల్లలకు చాలా గ్రామాలకు రోడ్లు లేకుండా ఉంటే రోడ్లు కూడా వీలైనన్ని ఎక్కువ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ పేదవాళ్లకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ వాటన్నిటి మీద కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎవరు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా స్పందించి వాళ్ళకి అందుబాటులో ఉండే కార్యక్రమం కానీ సాధ్యమైనంత మాకు అందుబాటులో ఉంటాడు అని. సో ప్రజాప్రతినిధిగా మీరు చేసిన పనులు మీకు సంతృప్తి కలిగించినాయి అంటారా? సంతృప్తిగా ఉన్నాయి. అంటే ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉండింది. కానీ అప్పుడు ఆ 2 ఇయర్స్ ఈ తెలంగాణ ఆంధ్ర అని కొంచెం ఇవి రావడం వల్ల కూడా కొంచెం ఆ 2 ఇయర్స్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినాము. ఇంకా చాలా ప్లాన్లు ఉండేవి, అవన్నీ ఫుల్ఫిల్ చేయలేకపోయినాము. కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ ఉద్యోగాలు కానీ పార్టీలకు అతీతంగా ఇళ్ళు బాగా ఎక్కువ తీసుకురావడంలో కానీ అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నాం. కానీ ఇంకా ప్రజా జీవితంలో సొసైటీలో చేయాల్సినవి ఎన్ని చేసినా ఇంకా చేయాలనే తపన ఉంటుంది. వాటిలో ఇంకా ఇంకా ఫుల్ఫిల్ చేయలేదేమో అనే బాధ కూడా నాకు ఒక పక్క ఉంది. ఉరవకొండ టౌన్లో యాక్చువల్గా చేనేత వర్గాలు బాగా బ్యాక్వర్డ్ ఏరియా. ఒక 5, 10, 20, 30, 100, 50 రూపాయలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు, కేవలం చేనేత కార్మికులు దాని మీద డిపెండెంట్. అంత తప్పితే వేరే ఏం లేదు. పల్లెలంతా అక్కడ వచ్చి చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ మున్సిపాలిటీ చేయాలనుకున్నప్పుడు కూడా నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీని ఎంటర్టైన్ చేయలే. ట్యాక్సెస్ విపరీతంగా పెంచుతారు. పెంచితే ఈ పేదవర్గం కట్టే పరిస్థితి లేదు. స్టిల్ పంచాయతీ అన్న ఉరవకొండ స్టిల్ పంచాయతీ, మేజర్ పంచాయతీ. త్వరలో చేస్తారంటున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో పేద వర్గాల్ని మనం రోడ్డు పడేయడం కూడా మంచిది కాదు. అభివృద్ధి చేయాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇది చూసి వాళ్ళని అకామిడేట్ చేసి మనం చేయగలిగితే ఓకే. కానీ అభివృద్ధి అనే పేరు చాటున మనం ఏదో దాంట్లో కొంచెం ఏదో పర్సంటేజ్ల కోసమో ఇంకో దానికోసమో మనము చేసి వాళ్ళందరిని రోడ్డు పడేస్తే కొన్ని కుటుంబాలు వాళ్ళు దాని మీదే డిపెండెంట్ అయి ఉంటారు. అలాంటి కుటుంబాలను వీధిన పడేయడం మంచిది కాదనేది కూడా నా ఆలోచన. మున్సిపాలిటీ కాకుండా మీరు కొంత డెఫినెట్గా అడ్డుకున్నారు. దాన్ని కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీ అయ్యేదాన్ని అడ్డుకున్నాడు అని. వాళ్ళు ఎవరేమనుకున్నా నా అంతరాత్మకేమో అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా పేదరికంగా ఉన్నారు, ఇన్కమ్ సోర్స్ లేదు వాళ్ళకి. సోర్స్ రావడానికి కూడా వేరే ఆపర్చునిటీస్ కూడా లేవు పాపం. అలాంటి పరిస్థితుల్లో కొంచెం నేను ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, అన్నీ చేయలేకపోయినా అనే బాధ కూడా నాకు ఉంది. సో మీరు చెప్పారండి, అంటే ఇందాక మీరు లాస్ట్ 2 ఇయర్స్లో రాష్ట్ర విభజనకు ముందు దాదాపుగా ఎవ్రీథింగ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్. అంటే అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి, పెద్దగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందలేదు. అయితే అటువంటి సమయంలో రాష్ట్ర విభజనకి దారితీసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్లే చేసినటువంటి రోల్ కరెక్టేనంటారా? నా దృష్టిలో ఏమంటే అందరూ హైదరాబాదులోనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల హైదరాబాద్ విపరీతంగా డెవలప్ అయింది. ఇక్కడ సెంట్రల్ యూనిట్స్ కూడా చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన యూనిట్స్ నాకు తెలిసి 200, 400 వరకు దగ్గర ఉన్నాయి.
అప్పటికే తెలంగాణ వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు తెలిసి ఈ సపరేట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు, రాష్ట్రం ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉండే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే ఆయన చనిపోవడం మిగిలిన వాళ్ళకి ఆపర్చునిటీ పెరిగింది, కొంచెం దృఢమైన నాయకత్వం లేకపోవడం కావచ్చు, కొంచెం అంటే తెలంగాణ వాదానికి బలం చేకూరింది. అదే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ క్వశ్చనే లేదు, డెవలప్ చేసి చూపించాడు. ఎందుకంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ అయ్యి ఎవరు పని వాళ్ళకైతే వాళ్ళు ఎవరు నాకు కావాలని కోరుకోరు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అప్పుడు వ్యతిరేకం చేశారు, మాకు అవసరం లేదన్నారు, లోకల్ పీపుల్ కూడా మాకు వద్దన్నారు. కానీ అసలు ఒక వాదన ఏంటంటే తెలంగాణ వాదం బలపడటానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే బీజం వేశారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే 99లో ఆయన సిఎల్పి లీడర్గా ఉండగా తెలంగాణకు ఒక ప్రత్యేక పీసీసీ కావాలి అనేటువంటి వాదనతో కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లి ఢిల్లీ పంపించి వాళ్ళ అధిష్టానాన్ని వ్యాపించేటట్టు చేశారు అనేటువంటిది కూడా ఉన్నది. కాదు, బ్యాక్వర్డ్ ఏరియా అనేది ఒకటి ఉంది. ఆ బ్యాక్వర్డ్ ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు కూడా మీరు ఒకటి ప్రాధాన్యం ఇవ్వండి అన్నట్లు వాళ్ళంతా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమంది చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలాసార్లు పార్టీ వీళ్ళు ఎందుకంటే అధిష్టానాన్ని డైరెక్ట్ కలచడానికి అవకాశాలు ఉంటాయి, మా ప్రాబ్లమ్స్ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసుకోవడానికి బ్యాక్వర్డ్ ఏరియాలో డెవలప్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానాల వల్ల మేము డెవలప్ చేసుకోగలము, అట్లయితే డైరెక్ట్ మనకి ఆయన దగ్గర యాక్సెప్టెన్స్ ఉంటాయి కదా మేడం. అంటే ఆ రోజు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్లే చేసినటువంటి రోల్ ఏదైతే రాష్ట్ర విభజనకి బీజం వేసింది అనేటువంటి వాదన కూడా ఉంది, అది మీరు ఒప్పుకోరు? కొంతమంది అవతల వాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను కూడా చేస్తాను అన్నాడు, ఇక్కడేం నేను తెలంగాణ రావడానికి నేనే కారణం అంటాడు, అక్కడ పోతే నేను కాదు కన్ను పొడిచానంటారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వీళ్ళు మేము కూడా డైరెక్ట్గా మేడం గారితో కలాలంటే మాకు ఒకటి ఉండాలి కదా, ఉంటే మేము డైరెక్ట్గా పోయి మా ప్రాంత బ్యాక్వర్డ్నెస్ చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తులో మేము డెవలప్ కావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఆయన ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఊరికి అడ్డం చేయలేదు. ఆయన డెవలప్మెంటే ఆయన బాగా ఆనందపడేవాడు, డెవలప్మెంట్ కావాలని కోరుకునే నాయకుడు, ఒక ఏరియా డెవలప్ కావాలనే కాదు. తర్వాత వచ్చిన పరిస్థితులు మనమంతా చూసాము. అప్పుడు రోసాయి గారు ఆయన ఏదో లిఫ్ట్ చేయడం, యూనివర్సిటీ వాళ్ళు ఎంటర్ కావడం, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఇది అయ్యే వరకు అదంతా ఒక చరిత్ర అనుకోండి. అంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ 2 yearsలో ఆయన తెలంగాణ రాకుండా అడ్డుపడటానికి చేసినటువంటి ప్రయత్నాల వల్లనే తెలంగాణ సమాజం అంతా ఒకటై ఒక వేదిక మీదకి వచ్చి బలమైనటువంటి తెలంగాణ రావాలి అనేటువంటి ఒక రావడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కారణం అని అంటారు. అంటే తెలంగాణ నాయకులు ఆయన మాకు సరైనగా కోఆపరేట్ చేయడం లేదనేది ఒక ఇంప్రెషను. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈయన చేయాల్సింది ఏమంటే నాకు తెలిసి వీళ్ళకి ముందే తెలుసు పైన హైకమాండ్కి కావచ్చు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళ దృష్టికి రాకోకుండా ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు మనకి ఇక్కడ ఉండే యూనిట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో అటు అక్కడక్కడక్కడ కొన్ని ఏరియాల్లో ఈ ఇండస్ట్రీస్ కానీ ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ వీటిని ఏమేమి చేయాలనుకున్నా డెవలప్మెంట్ రూపంగా చేసుకుంటూ పోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా పార్టీకి అగ్నెస్ట్ అయ్యేవాళ్ళు కాదు, ఆ డెవలప్మెంట్ని రిసీవ్ చేసుకుని వెల్కమ్ చేసేవాళ్ళు వాళ్ళు. మనం సపరేట్ అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ మనకున్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈరోజు ఎందుకు హైదరాబాద్ పోతుందంటే బాధ, ఎందుకంటే ఇన్నేళ్ళు కలిసి మనకు ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ వస్తే నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇది జరుగుతుందని, మిగిలిన ఏరియాలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళలో విద్యార్థుల్లో బాగా వ్యతిరేకత వచ్చింది యంగ్స్టర్స్లో. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినవన్నీ ఇప్పుడు ఉండే యూత్ జనరేషన్కి ఏం తెలుస్తుంది చెప్పండి. కాబట్టి అప్పుడు వీళ్ళు ఆ ఇరిగేషన్ మీద వాటి మీద విపరీతంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ పెట్టింది తెలంగాణకే. వాళ్ళు అవన్నీ రూమాపల అని ఈరోజు సోకాలు జరుగుతున్న స్కీమ్లని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఐడియాతో చేసినవే. మన ఏరియాలో కూడా వీళ్ళ పీరియడ్లో బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కెనాల్ వాటర్ ఇచ్చేది కానీ, ఇండస్ట్రీలు వచ్చేది కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనబడేది డెఫినెట్గా పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు వీళ్ళ ఆలోచన విధానం కొంచెం మేము ఏదో సాధిస్తాము అన్నట్లు చేయడం కూడా కొంచెం పొరపాటే. దానివల్ల కూడా కొంచెం వ్యతిరేకత పార్టీ పైన కానీ అక్కడున్న పరిస్థితుల మీద బాగా వ్యతిరేకత రావడం కూడా మనం గమనించాం. సరే, లాస్ట్గా చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం చెప్పారు. మీ నాన్నగారు భీమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యారు 83లో, దురదృష్టవశాత్తు 85లో చనిపోయారు. మీకు 3 సోదరులు, మీరు 3 కూడా రాజకీయాల్లో మెంబర్స్ సార్.
ముగ్గురు, అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు. ఇద్దరు కూడా ఈ 2 సార్లు అయినారు. ఇప్పుడు అదోని మంత్రాలయం అయినా, ఇంకొక ఆయన మొన్న కాంటెస్ట్ చేశాడు గుంటకల్లో. ఆయన కొద్దిగా మార్జిన్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, కొంచెం మార్జిన్లో పోవడం జరిగింది. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారు నాకు వెంకట అవుతాడు. ప్లస్ ఇంకొక అన్న పెద్ద అన్న కూడా మంత్రాలయం మండల ప్రెసిడెంట్, అంతకుముందు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఉండేవాళ్ళు, జెడ్పీటీసీ కూడా చేశాడు. కానీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేది ఈ నలుగురు ఎక్కువ ఉంటారు. మీరు నలుగురు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కావడం జరిగింది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళు బీటెక్ ఎంబీఏ చేసుకుని వాళ్ళ అదేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రాజకీయాల్లో లేరా? రాజకీయాల్లో లేరు, కానీ అప్పుడప్పుడు కొడుకు కొన్ని సందర్భాల్లో కలుస్తుంటాడు అందరినీ, వాళ్ళు వెళ్ళి కొంచెం పబ్లిక్ని. సో ఇప్పుడు మీ కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉన్నారు. అంటే గతంలో కొంతమంది కాంగ్రెస్, తెలుగుదేశం కాకుండా తెలుగుదేశంలో ఉండడానికి కూడా కారణం ఏమంటే బివి మోహన్ రెడ్డి గారితో మా బ్రదర్స్ వాళ్ళకి సాన్నిహిత్యం ఎక్కువ ఉండేది. ఆయన టికెట్ ఇప్పించాడా? అవును, తమ్ముడికి టికెట్ మళ్ళీ సపరేట్ కాన్స్టిట్యున్సీ అయినప్పుడు ఆయన ఇప్పించాడు. మన సుజనా గారు ఇది ఉండొచ్చు, రమణారెడ్డి గారు అనే ఆయన సుజనా ఆయన కంపెనీతో సేల్ చేస్తారు కదా, ఇంకా 2-3 వాళ్ళంతా కలిసి ఇప్పించారు. సో ఇప్పుడు మాత్రం అంతా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అవును. సో ఈ నలుగురు టికెట్లోకి రేపొద్దున పోటీ పడుతున్నారు ఒకే కుటుంబం నుంచి వైఎస్ఆర్సీపీలో. నేను పోటీ పడినండి. పోటీ అంటే డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీస్ నిర్ణయాన్ని నేను ఒబే చేస్తాను అంతే. సో యు ఆర్ హోపింగ్ అట్లీస్ట్ ఏంటంటే 3 టికెట్లు అయితే వస్తాయా మీ కుటుంబంలో అనే అనుకుంటున్నా. ఇఫ్ నాట్ 4 డెఫినెట్గా అది అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.